స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్. ఆహ్, స్టోరీలు వినడానికి ఎవరైనా వచ్చుంటే లైక్ సారీ డిసప్పాయింట్ చేస్తున్నా. స్టోరీ గురించి కాదు. రైటింగ్ గురించి ఉంటది. లైక్ బుక్‌లో ఉన్నోళ్ళందరూ రైటింగ్ అండ్ లైక్ రీడింగ్ బుక్స్, రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే ఉన్నారు కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ మూవీ. ఆహ్, మొత్తం మూవీ మీద ఉండదు. మీరు కావాలి అనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి రైటర్ అవ్వాలి, నావెల్స్ రాయాలి, బుక్స్ రాయాలి అనుకుంటే వాళ్ళకి ఉపయోగపడతదిది. సో, ఇట్స్ ఆల్ అబౌట్ రైటింగ్. ఎట్లా ఎంగేజ్ జేయాలి? ఎట్లా ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్స్‌ని తీసుకురావాలి? ఆహ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఒక సినిమాని ఎట్లా ఇంట్రెస్టింగ్‌గా రాయాలి. ఇప్పుడు సినిమాకి హీరో అంటే 'పవన్ కళ్యాణ్', 'అల్లు అర్జున్', 'మహేష్ బాబు' గాదు. సినిమాకి హీరో అంటే స్టోరీ. సో, ద ఫస్ట్ హీరో ఈస్ స్టోరీ అన్నమాట. సో, ఈరోజు నేను డిస్కస్ చేసే బుక్ 'సేవ్ ద క్యాట్'. సో, 'సేవ్ ద క్యాట్' అనే బుక్కు. ఇది రాసింది దీని ఆథర్ బ్లేక్ స్నైడర్. సో, నార్మల్‌గా ఫస్ట్‌ల 'సేవ్ ద క్యాట్'. సో, 'సేవ్ ద క్యాట్' అంటే టైటిల్ 'సేవ్ ద క్యాట్' వాట్ ఇట్ మీన్స్ ఈస్ ఆథర్ ఏమని రాసాడంటే 'సేవ్ ద క్యాట్' అనేది ఆయన 'సేవ్ ద క్యాట్' సీన్ అని ఎస్టాబ్లిష్ చేస్తాడనమాట. 'సేవ్ ద క్యాట్' సీన్ అంటే ఇట్స్ ఎ సీన్ వేర్ వి మెట్ హీరో అండ్ హీరో డస్ సంథింగ్ లైక్ సేవింగ్ ద క్యాట్. అంటే మామూలు మనం ఏదైనా మూవీ చూస్తే మామూలుగా మనం ఏదైనా మూవీ చూస్తే దాంట్లో హీరోని మనం కలిసినప్పుడు హీరో ఏదైనా చేస్తుండనుకో, ఆ హీరో ఒక చేసే సీన్ వల్ల విల్ డిఫైన్ అతని క్యారెక్టర్ ఏంది, అతను మనకు నచ్చుతుండా, నచ్చట్లేదా అనేది మనం విల్ డిఫైన్ హిమ్. సో, ఆ సీన్‌ని బేస్ చేసుకొని ఈయన ఈ బుక్‌కి 'సేవ్ ద క్యాట్' అనే పేరు పెట్టిండు. సో, ఇట్స్ అబౌట్ టైటిల్ 'సేవ్ ద క్యాట్' అనేది. సో, మెయిన్ స్టోరీలోకెళ్తే మూవీస్ చూస్తారు కదా అందరూ. లైక్ మీకు తెలుసో తెలీదో మూవీస్ అనేవి ఫ్రైడేస్‌లో రిలీజ్ అవుతాయి. ఎవ్రీ ఫ్రైడే మూవీస్ రిలీజ్ అవుతాయన్నమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ కలిసిర్రు. ఆన్ ఎ సాటర్‌డే ఆర్ ఫ్రైడే నైట్ అందరూ కలిసారు. వీకెండ్, హాలిడే అందరూ కలిసి సినిమాకెళ్దాం అనుకుర్రు. సో, ఆహ్, అందరూ కలిసి సినిమాకెళ్దాం అనుకున్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ 4, 5 మెంబర్స్‌లో అందరూ కలిసి సినిమాకెళ్దాం అనుకున్నప్పుడు మీకు చాయిసెస్ ఉంటాయి. ఒక 3, 4 మూవీస్ ఉంటాయి. సినిమా థియేటర్ దగ్గర ఓ 3, 4 మూవీస్ ఉంటాయి. దాంట్లో మీరు ఒక ఎళ్ళడానికి మీకు అవకాశం ఉంది. దాంట్లో మీరు ఏ మూవీకెళ్తారు? ఫ్రెండ్స్ అందరూ కలిసి మిమ్మల్ని అడిగారు. అరే! ఏ సినిమాకెళ్దాం మనం అని. సో, యాస్ ద పర్సన్ మీరిప్పుడు ఏం జేస్తారు? మీరిప్పుడు ఏం ఎక్స్‌ప్లెయిన్ జేయాలి వాళ్ళకి? ఆ 4 ఆర్ 3 సినిమాలల్ల ఏది బెస్ట్ అనేది మీరు జెప్పి దానికి ఆ సినిమాకి మీరు పట్టుకొని పోవాలి ఆళ్ళని. ఇక్కడ మెయిన్ ప్లాట్ ఏందంటే మీరేమని ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు? 4 సినిమాలలో ఒక సినిమాకి మీరు పట్టుకొని పోవాలి ఆళ్ళని. దేన్ని బేస్ జేసుకొని జెప్తారు? ఇది బాగుంది సినిమా అని. ఒక మూవీ పోస్టర్‌నా, టీజర్‌నా, ట్రైలర్‌నా, ఆ మూవీకున్న హైప్‌నా ఇలా అన్నీ బేస్ జేసుకొని మీరొక ఇప్పుడు మీరు సినిమా థియేటర్ బయటుర్రు. మీరు నలుగురు ఫ్రెండ్స్ వెయిట్ జేస్తుర్రు. మీరు సినిమా గురించి జెప్తారా అని. కూసోబెట్టి నైట్ అంతా జెప్పరు గదా మీరు. అరే! సినిమా అంటే ఇదిరా, ఇది జరుగుతది. నైట్ అంతా జెప్పరు గదా! అట్‌లీస్ట్ హార్డ్‌లీ మీకో 5 మినిట్స్ ఉంటదనుకో. 5 మినిట్సో, 2 మినిట్స్ ఉంటది సినిమా గురించి జెప్పడానికి. ఓ 2 లైన్‌లో జెప్పాలి. వాట్ ఈస్ ఇట్ అని. అలా మీరు చెప్పగలిగితే మీరొక ప్రొఫెషనల్ మీరొక ప్రొఫెషనల్ స్క్రీన్ రైటర్‌కి అవ్వగలిగే ఉన్న క్వాలిటీస్ మీకున్నట్టే. బికాజ్ ఒక 2 ½ అవర్స్ మూవీని మీరొక 2 మినిట్స్‌లో క్రిస్ప్‌గా, ఇంట్రెస్టింగ్‌గా చెప్పిర్రు అంటే మీకొక రైటర్‌కి ఉన్న స్పెక్స్ మీకున్నట్టే అని అర్థం. బేసిక్ ప్లాట్ అదే. నలుగురు సినిమాకెళ్ళిర్రు. దానిలో ముగ్గురు కలిసి ఒకరిని అడిగిర్రు సినిమాకి ఏం సినిమాకెళ్దామని. మీరు ఆహ్, దాని బా దాని సరౌండింగ్స్ అంతా జూసి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు 2 మినిట్స్‌లో. ఇదొక పార్ట్. ఇదయిపోయింది. ఫ్రైడే రిలీజ్ అయితాయని చెప్పినా గదా! మూవీ. సో, లెట్స్ కట్ టు మండే. లైక్ ఆల్‌మోస్ట్ అందరికి తెలుసిది. హ్మ్. మూవీ ఫ్రైడే రిలీజ్ అయిన తర్వాత మోస్ట్‌లీ సినిమా బాలేకపోతే మండే కల్లా షెడ్‌కెళ్ళిపోతది. మండే మార్నింగ్ షో కల్లా సినిమా షెడ్‌కెళ్ళిపోతది. ఏమున్నా వీకెండ్ రోజు ఆడుతది. అంతే. మండే మార్నింగ్స్ అనేది డిసైడ్ చేస్తదన్నమాట. సినిమా షెడ్‌కెళ్తుందా? బ్లాక్ బస్టర్ అయితుందా అనేది. సినిమా బాగుంటే ఆడతది. బాలేకపోతే షెడ్‌కెళ్ళిపోతది. సో, ఇప్పుడు ఒక సినిమా చూడాలి అంటే మనకి యాక్సెస్ చాలా పెరిగిపోయింది. ఓటీటీస్ వచ్చినాయి. మనకి ఏ మూవీ కావాలన్నా అట్లా మినిట్స్‌లో చూసేస్తున్నాం మనం ఇప్పుడు. సో, ఇంత కాంపిటీషన్‌లో, ఇంత చాయిసెస్‌లో సో, మనం ఒక మూవీని సెలెక్ట్ చేయాలి అంటే చాలా కష్టం. ఈవెన్ వీక్లీ సినిమా ఎళ్ళేటోళ్ళకి గిట చాలా కష్టం. ఒక 4 మూవీస్‌లో ఒక మూవీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే. సో, ఇన్ని చాయిసెస్ మధ్యలో, ఇంత కాంపిటీషన్ మధ్యలో
మన ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి సక్సెస్ రేట్ 0.1%. 0.1 సక్సెస్ పర్సెంట్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో ఇంత కాంపిటీషన్ ఉన్న మధ్యలో నువ్వు ఒక గుడ్ ప్రోడక్ట్ రిలీజ్ చేయాలి అంటే చాలా కష్టం. సో దానికి మన ప్రొడ్యూసర్స్ గానీ, మన మేకర్స్ గానీ ఏం చేస్తారు అంటే వాళ్ళు దే ప్రొడ్యూస్ సీక్వెల్స్ అండ్ రీమేక్స్. సీక్వెల్స్ ఆర్ రీమేక్స్ కి ఒక ప్రీ సాలిడ్ ఫ్రాంచైజ్ ఉంటది. ఒక సోల్డ్ ఫ్రాంచైజ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప మూవీ తీసుకుందాం మనం. పుష్ప 2. ఇప్పుడు పుష్ప 2 కి థియేట్రికల్ బిజినెస్, నాన్ థియేట్రికల్ బిజినెస్ అంటే సినిమా రిలీజ్ కాకముందుకే బిజినెస్ జరుగుతుంది అనమాట. ఆ బిజినెస్ 1000 కోట్లు జరిగింది. లైక్ 1000 కోట్లు. సో పుష్ప 2 కి 1000 కోట్లు జరిగింది. పుష్ప 1 కి అరౌండ్ 150 to 180 క్రోర్స్ జరిగింది. ఇక్కడ మనకి పుష్ప 2 అనేది 2 మూవీకి ఆల్రెడీ ఒక హైప్ సెట్ చేసి పెట్టారు అనమాట 1 తో. సో సాలిడ్ ఒక హైప్ జనరేట్ చేసి ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టిరు కాబట్టి నువ్వు మళ్ళా ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ సినిమా ఏంటిది, ఈ సినిమా చూడొచ్చా మనం, నువ్వు పడితేనా అని అడగం. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆ మూవీకి కనెక్ట్ అయి ఉంటావు కాబట్టి, ఆ మూవీకి ఆల్రెడీ ఒక మార్కెట్ సెట్ చేసి ఉంటాం కాబట్టి. సో అందుకే ఇంత కాంపిటీషన్ లో మన వాళ్ళు సీక్వెల్స్ కానీ రీమేక్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తారు. సీక్వెల్స్ అంటే ఫ్రాంచైజ్, స్టోరీ ఫ్రాంచైజ్. రీమేక్స్ అంటే ఆల్రెడీ అందరికి తెలుసు, ఒక లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన సినిమాని ఇంకో లాంగ్వేజ్ లోకి డిఫరెంట్ కాస్ట్ అండ్ టెక్నీషియన్స్ తో మళ్ళీ అదే స్టోరీని తీస్తే దాన్ని రీమేక్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ లైక్ రీసెంట్లీ మొన్ననే వచ్చింది బేబీ జాన్. సో దానికి ఒక సాలిడ్ సెట్ ఫ్రాంచైజ్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ స్టోరీని తీసుకొచ్చి మళ్ళీ రీమేక్ చేస్తారు కాబట్టి. ఇట్స్ ఆల్ అబౌట్ ఈ కాంపిటీషన్ లో సర్వైవ్ అవ్వడానికి, అంటే సక్సెస్ రేట్ కొంచెం పెంచుకోవడానికి ఇది ఒక మార్గం మన వాళ్ళకి. ఇక్కడ లైక్ ఈ ప్లాట్ పాయింట్ అంతా మనం తిరిగేది ఏంటి అంటే ఈ సినిమా గురించి వాట్ ఈజ్ ఇట్ అని చెప్పడానికి. అంటే సినిమా ఏంటి, అంటే సినిమా చూడడానికి మనం ఎత్తుక్కునే రీజన్స్ ఏంటి. ఒక పాయింట్ లో నిన్న మీ ఫ్రెండ్ అడిగితే, నాకు నార్మల్ క్యాజువల్లీ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు గిట అరే సినిమా చూసినావా, బాగుందా, ఎట్లుంది అని అడుగుతారు కదా. సో మనోడు ఏం చేస్తాడు, ఒక 2 లైన్లో 3 లైన్లో సినిమా గురించి చెప్తాడు. నన్ను ఎవరన్నా క్యాజువల్ గా అడిగినా ఆబ్వియస్లీ 2 లైన్లో 3 లైన్లో చెప్పేస్తాం సినిమా స్టోరీని, నువ్వు చూసుకోరా అని చెప్తాం. అది నువ్వు ఒక సినిమా గురించి స్పీడ్ గా చిన్నగా ఒక 2 లైన్స్ లో ఫాస్ట్ గా ఇంట్రెస్టింగ్ గా క్రిస్ప్ గా చెప్పగలిగితే నువ్వు అక్కడ నువ్వు అంటే యాజ్ అ రైటర్ గా నువ్వు గెలిచినట్టు. నీ మూవీని అలా చెప్పగలిగితే యాజ్ అ రైటర్ గా నువ్వు గెలిచినట్టు. ఆర్ లైక్ యాజ్ అ రైటర్ గా ఆ 2 లైన్స్ లో చెప్పేదాన్ని, ఆర్ లైక్ ఆ 2 లైన్స్ ఒక స్టోరీని 2 లైన్స్ లో సమరైజ్ చేసేదాన్ని మనం లాగ్ లైన్ అంటాం. సో లాగ్ లైన్ అంటాం మనం దాన్ని. లాగ్ లైన్ అర్థమైందా? లాగ్ లైన్ అంటే ఏంటో. సో మనం దాన్ని లాగ్ లైన్ అంటాం. ఒక మూవీని ఒక పర్టికులర్ ఒక 2.5 hours మూవీని నువ్వు ఒక 2 లైన్స్ లో చెప్పగలిగే దాన్ని లాగ్ లైన్ అంటారు. లాగ్ లైన్ లో లైక్ ఏముంటది అంటే నువ్వు హోల్ స్టోరీ యొక్క ఎసెన్స్ ని, కోర్ ప్లాట్ ని, సినిమా అంతా దేని చుట్టూ తిరుగుతుంది అనే దాన్ని ఒక 2 లైన్స్ లో చెప్పేదాన్ని లాగ్ లైన్ అంటాం. సో మీకు తెలుసో లేదో మూవీ ఒక 2.5 hours మూవీ 2 hours మూవీ స్క్రిప్ట్ బేసిస్ లో 120 pages రాస్తారు. అంటే బేసిక్ రూల్ అన్నమాట. ఒక మూవీ తీయాలి అంటే నువ్వు ఒక 120 pages స్క్రిప్ట్ రాయాలి. ఆ 120 pages స్క్రిప్ట్ ని నువ్వు 2 lines లో సమరైజ్ చేసి చెప్పాలి. మనకి పాయింట్స్ ఒకటి ఉంటది కదా, మోరల్ ఆఫ్ ది స్టోరీ, సమరీ అని. సో అదే లాగ్ లైన్ అనమాట. సో ఒకసారి నేను బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాగ్ లైన్ గురించి. దాని తర్వాత నేను ఒక 3 examples తీసిన లాగ్ లైన్ కి, అవి చూద్దాం. దాని గురించి ఎలా లాగ్ లైన్ రాయాలనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో లాగ్ లైన్ ఎలా రాయాలి అంటే 3 steps ఉన్నాయి దానికి. చిన్నగా డిస్క్రైబ్ యువర్ మెయిన్ క్యారెక్టర్. నీ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ ఎవరైనా సరే, హీరో, హీరోయిన్, ఒక ప్రాప్, ఒక యానిమల్, ఏదైనా సరే ఆ మెయిన్ క్యారెక్టర్ ని డిస్క్రైబ్ చేసి ఆ మెయిన్ క్యారెక్టర్ హూ గోస్ త్రూ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. మనోడికి ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసి హూ గోస్ అప్ అగేన్స్ట్ ది యాంటాగనిస్ట్ కాన్ఫ్లిక్ట్. సో యాంటాగనిస్ట్ అంటే ఎవరో అనుకోకండి. యాంటాగనిస్ట్ అంటే విలన్, ప్రొటాగనిస్ట్ అంటే హీరో. సో డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. మధ్యలో ఏమైనా వస్తే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. అంటే లైక్ యాంటాగనిస్ట్ అని వచ్చేస్తుంది. సో స్టిక్ టు దట్. యాంటాగనిస్ట్ అంటే విలన్, ప్రొటాగనిస్ట్ అంటే హీరో. మనం మెయిన్ క్యారెక్టర్ ని డిస్క్రైబ్ చేసి హూస్ గోయింగ్ త్రూ ఏ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ పెట్టుకొని వాడు హీల్ గో అగేన్స్ట్ విత్ ద యాంటాగనిస్ట్ కాన్ఫ్లిక్ట్. ఇది ఒక ప్రాపర్ లాగ్ లైన్ స్టోరీ. అంటే లాగ్ లైన్ ఎలా రాస్తాం అనేది బేసిక్స్ లో ఇది అనమాట. బేసిక్. సో మనం ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తా. ఒక 3 లాగ్ లైన్స్ ఉన్నాయి, చూసేసి నా స్క్రీన్ కనిపిస్తుందా? Yes. ఓకే.
రైట్. సో ఇది ఒక్కడు మూవీ దీని లాగ్ లైన్ ఇక్కడ ఉంది చూడండి. ఏ కబడ్డీ ప్లేయర్ రెస్క్యూస్ ఏ యంగ్ ఉమెన్ ఫ్రమ్ అన్ అన్వాంటెడ్ మ్యారేజ్ అండ్ హైడ్స్ హర్ ఇన్ హిస్ హోమ్. మీ ఒక్కడు మూవీ ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు అనుకున్నా, అందుకే ఓల్డ్ మూవీస్ చూసా. మూవీ మొత్తం బేస్ చేసుకునేది మన ఇందాక 3 పాయింట్స్ మాట్లాడుకున్నాం కదా. డిస్క్రైబ్ మెయిన్ క్యారెక్టర్ who goes through an internal conflict, goes up against the antagonist conflict. సో ఇక్కడ మనం ప్రొటాగనిస్ట్ యొక్క మెయిన్ క్యారెక్టర్ డిస్క్రైబ్ చేస్తాం. ప్రొటాగనిస్ట్ ని కబడ్డీ ప్లేయర్, మనోడు ఒక కబడ్డీ ప్లేయర్ హూ ఈస్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. మనోడు కబడ్డీ ఆడడానికి ఒక ప్లేస్ కి వెళ్తాడు. సో అక్కడ ఒక యాంటాగనిస్ట్ కాన్ఫ్లిక్ట్ కి ఎదురెళ్తాడు. ఎట్లా ఎదురెళ్తాడు అనేది ఒక యంగ్ ఉమెన్ ని హీరోయిన్ ని కాపాడడానికి వెళ్తాడు. ఫ్రమ్ అన్ అన్వాంటెడ్ మ్యారేజ్ అంటే విలన్ బలవంతంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు, దాన్ని కాపాడడానికి మనోడు వెళ్తాడు. ఈస్ గోయింగ్ అప్ అగేన్స్ట్ ది యాంటాగనిస్ట్ కాన్ఫ్లిక్ట్. విలన్ కాన్ఫ్లిక్ట్ కి ఎదురుగా వెళ్తాడు అనమాట. లైక్ దానికి ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఆడికెళ్ళి తనని తీసుకొచ్చి తన ఇంట్లో దాచేస్తాడు. సో ఇప్పుడు నేను ఒక్కడు మూవీ లాగ్ లైన్ చెప్పిన, మీలో ఎవరైనా మూవీ ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు. ఎవరైనా చూడకపోయి ఉన్నా ఈ లాగ్ లైన్ యొక్క బ్యూటీ ఏంటిదంటే, మీరు మూవీ చూడకపోయినా లాగ్ లైన్ చదివినా మీకు స్టోరీ మీ సినిమా చూసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ దెబ్బతిందు. అరే నాకు స్పిచ్ తెలిసిపోయింది, నాకు ప్లాట్ పిక్చర్ తెలిసిపోయింది, ఆర్ లైక్ ప్లాట్ లైన్ తెలిసిపోయింది, ఇప్పుడు నా సినిమా ఎట్లా చూడాలి నేను అనేది మనకి ఆ ఎక్స్పీరియన్స్ ని ప్యాడ్ చేయాలన్నమాట లాగ్ లైన్. ఈదర్ లైక్ అది హోల్ స్టోరీ యొక్క ఎసెన్స్ చెప్తూనే నీ మెయిన్ పార్ట్ అనేది దాచిస్తుంది అనమాట. బ్యూటీ ఆఫ్ ది లాగ్ లైన్ అనేది అదనమాట. నీకు హోల్ స్టోరీ అర్థమవుతుంది, బట్ యూ విల్ ఎంజాయ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మూవీ. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ది లాగ్ లైన్. ఇంకో దానికి వెళ్తే ఈగ మూవీ. సో ఇట్స్ తోప్ మూవీ అది. సో ఎవరైనా ఇప్పటికీ చూడకపోయి ఉంటే చూడండి వెళ్ళి. సో ఈగ మూవీలో కొంచెం పెద్ద ఉంది లాగ్ లైన్. నాని లవ్స్ బిందు బట్ ఈస్ కిల్డ్ బై ఎ జెలస్ సుదీప్ who lusts after Bindu. Nani is incarnate as a fly and decides to avenge his death. He teams up with the Bindu to make Sudeep's life and living hell. ఇది ఈగ యొక్క లాగ్ లైన్. ఇక్కడ మీకు హోల్ స్టోరీ తెలిసిపోయింది. నాని అనే హీరో లవ్ చేస్తాడు, బట్ సుదీప్ అనే విలన్ హీరోయిన్ మీద లక్స్ పెట్టుకొని నాని మీద జలస్ తో నాని చంపేస్తే నాని ఈగలాగా పుట్టి రివెంజ్ తీసుకోవడానికి వస్తాడు. నీకు హోల్ స్టోరీ తెలిసిపోయింది ఇక్కడ. బట్ నువ్వు సినిమా చూసేటప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎక్కడ దెబ్బతినదు. నువ్వు నాని మళ్ళీ ఈగలాగా పుట్టినప్పుడు ఎంజాయ్ చేస్తావు, విలన్ నాని చంపేసేటప్పుడు భయపడతావు, ఆ లవ్ స్టోరీకి కనెక్ట్ అవుతావు. నీ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ దెబ్బతినదు, నువ్వు ఎంజాయ్ చేస్తావు. అది లాగ్ లైన్. ఒక మంచి లాగ్ లైన్ చేసే అది అదనమాట. సో ఈ లాగ్ లైన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేదానికి, అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఎందుకు ఇంపార్టెంట్ అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎలివేటర్ పిచ్ అని ఒకటి ఉంటుంది. సో ఎనీవన్ నోస్. సో తెలియకపోతే ఎలివేటర్ పిచ్ అంటే ఏంటిదంటే, ఇఫ్ నువ్వు ఒక సినిమా చూడడానికి వెళ్ళావు ఒక మాల్లో ఆర్ లైక్ ఏదో థియేటర్ లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు, పెద్ద థియేటర్ లో నువ్వు లిఫ్ట్ ఎక్కినావు. నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ నుండి సినిమాకి సినిమా హాల్ 4th ఫ్లోర్ లో ఉందనుకో. నువ్వు లిఫ్ట్ ఎక్కినప్పుడు నీ లిఫ్ట్ లో ఒక ఫేమస్ సెలబ్రిటీ, ఒక ప్రొడ్యూసర్, ఒక ప్రొడక్షన్ హౌస్ మేనేజర్, ఎవరో ఒకరు సేమ్ లిఫ్ట్ ఎక్కిరు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ పోనీకి ఒక మాక్సిమం ఒక 30 seconds or 1 minute టైం ఉంటుంది. నువ్వు ఈ 1 minute లోపు నీ స్టోరీని నువ్వు ఆయనకు చెప్పాలి. ఎలా చెప్తావు? సో దాన్ని ఎలివేటర్ పిచ్ అంటారు అనమాట. నువ్వు ఎలివేటర్ నీకున్న చిన్న టైంలో నువ్వు నీ స్టోరీని చెప్పేయగలిగేదాన్ని ఎలివేటర్ పిచ్ అంటారు. సో నీకు పెద్ద టైం ఉండదు, నువ్వు స్టోరీని నీట్ గా చెప్పాలి. అట్లానే నువ్వు గంట కూర్చొని పెట్టి చెప్పలేవు ఆయనని. లిఫ్ట్ లో ఉన్నంత సేపే టైం ఉంటుంది నీకు. అట్లాంటప్పుడు నువ్వు ఈ లాగ్ లైన్ ఆయనకు చెప్పినావు అనుకో, ఇఫ్ ఇన్ కేస్ ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఇఫ్ ఇన్ కేస్ లైక్ కొత్త ఉంది అనుకుంటే, అప్పుడు ఆయన కూర్చొని నీకు టైం ఇవ్వచ్చు, నీ స్టోరీ వినడానికి నీకు టైం ఇస్తాడు. అప్పుడు నువ్వు 2 hours నరేషన్ ఇవ్వచ్చు. ఇది లాగ్ లైన్ కు ఉన్న ఇంపార్టెన్స్ అనమాట. సో ఇట్స్ అబౌట్ లాగ్ లైన్. దీంట్లో మనం ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ లాగ్ లైన్ గురించి ఒకసారి చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ లాగ్ లైన్స్ లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, హుక్. సో నువ్వు హుక్ చేయాలి. నువ్వు టూ లైన్స్ లో చెప్పే నీ స్టోరీని నువ్వు హుక్ చేయాలి. నువ్వు 2 lines లో చెప్తే వాడు నోరు తెలుసుకోవాలి. అరే అమ్మ ఏం ఐడియా, ఏం ఐడియా రా ఇది, ఏం ప్లాట్ పాయింట్ రా ఇది అని. సో వాడిని అట్లా హుక్ చేయాలన్నమాట. నువ్వు అలా హుక్ చేసినప్పుడే నీ 2 hours నరేషన్ వినడానికి వాడు రెడీ అవుతాడు. సో ఇట్స్ బేసిక్ అండ్ ఏమంటారు స్ట్రక్చర్, అంటే నీ స్టోరీకి ఒక స్టార్టింగ్ స్ట్రక్చర్ అన్నమాట. నువ్వు ఆ లాగ్ లైన్ ఎంత బ్యూటిఫుల్ గా చెప్పగలిగితే క్యాప్చరింగ్ ఐడియా నీ దగ్గర ఉంటది, అంత రిసీవింగ్ నీకు వస్తుంది. హుక్ చేయడం, వాళ్ళ అటెన్షన్ ని గ్రాప్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లాగ్ లైన్. లాగ్ లైన్ చిన్నగా పెట్టడానికి రీజన్ అది. నువ్వు ఆ చిన్న దాంతో నువ్వు హుక్ చేయగలగాలి. దాంట్లో ఆ చిన్న పెట్టినని చెప్పేసి
ఏది పడితే అది పెట్టేయొద్దు. లైక్ ఒక స్టార్టింగ్ 2 లైన్‌లు సినిమా యొక్క స్టార్టింగ్ 2 లైన్‌లు పెట్టలేము. సో, హోల్ స్టోరీ యొక్క ఎసెన్స్‌ని అది క్యాప్చర్ చేయగలగాలి. సో, దాని తగ్గట్టు వి హావ్ టు రైట్ ది లాగ్ లైన్. ఇంకో లాగ్ లైన్ గిట ఉంది. అది గిట ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూసేయండి. సో, నాకు తెలిసి 1 మూవీ సగం మంది చూసుంటారు. సో, 1 మూవీ లాగ్ లైన్ చాలా సింపుల్ అండ్ మన ఏమంటారు మన స్టెప్స్ కి చాలా సింక్ అయితది ఇది. ఏ రాక్ స్టార్ మస్ట్ ఓవర్‌కమ్ హిస్ సైకలాజికల్ ఇన్హాబిటేషన్స్ టు సీక్ రివెంజ్ ఫర్ హిస్ పేరెంట్స్ డెత్. ఎగ్జాంపుల్ తీసుకో మన స్టెప్స్ కి డిస్క్రైబ్ మెయిన్ క్యారెక్టర్ హూ గోస్ త్రూ హిస్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ మస్ట్ ఓవర్కమ్ హిస్ సైకలాజికల్ ఇన్హిబిటేషన్స్ హూ గోస్ అప్ అగేన్స్ట్ ద antagonist conflicts to seek revenge for his పేరెంట్స్ డెత్. సో సింపుల్ స్టోరీ. మనోడికి హాలోజినేషన్ చేసుకునే వీక్నెస్ ఉంటది ఆర్ వీక్నెస్ ఆర్ డిసార్డర్ సంథింగ్ ఉంటది. మనోడు ఒక రాక్ స్టార్, మనోడికి ఒక హాలోజినేషన్ చేసుకునే డిసార్డర్ సంథింగ్ ఉంటది. దాన్ని ఓవర్కమ్ చేస్తేనే వాడికి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు చంపారో తెలుస్తుంది. అప్పుడు వాడు రివెంజ్ తీసుకోగలుగుతాడు. ఇది వన్ మూవీ యొక్క లాగ్ లైన్. ఇట్స్ ఆల్ అబౌట్ లాగ్ లైన్ అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను అందరికి లాగ్ లైన్ గురించి. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్, అంటే ఈ స్టోరీ లాగా చెప్పి అయిపోగొట్టడం కంటే ఐ వాంట్ టు క్లారిఫై, తెలియాలి అందరికి అన్నట్టు. ఎనీ డౌట్స్ లాగ్ లైన్ మీద? ఇట్స్ క్లియర్. సో బేసిక్ లాగ్ లైన్ అంటే లాగ్ లైన్ స్టోరీకి ఏం చేస్తుంది, లాగ్ లైన్ ఎందుకు ఇంపార్టెంట్, ఏం చేస్తుంది, ఎందుకు ఇంపార్టెంట్ అనేది మొత్తం మనం మాట్లాడుకుందాం. నో కమింగ్ టు నీ స్క్రిప్ట్ యొక్క లాగ్ లైన్. స్క్రిప్ట్ ఉంది, లాగ్ లైన్ ఉంది. నువ్వు దాన్ని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి. దాన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తావు అంటే నీ మూవీని ఒక పర్టికులర్ కేటగిరీలకి పట్టుకురావాలి. ఇప్పుడు జానరాస్ అంటాం మనం, సైఫై, థ్రిల్లర్, యాక్షన్, డ్రామా, రొమాన్స్, లవ్ స్టోరీ. సో డిఫరెంట్ జానర్స్ ఉంటాయి. మనోడు ఈ బుక్ లో 10 మెయిన్ మేజర్ categories in films and రాసిడి. We will discuss about this 10 major categories in the film. సో చాలా మంది మీకు ఎవరైనా రైటర్ తెలుసుంటే ఆర్ లైక్ ఎవరైనా రైటర్స్ యొక్క ఇంటర్వ్యూ చూసుంటే తెలిసి ఇప్పటి వరకు ఎవడు చూడని సినిమా తీస్తా, ఎవడు చూడని సినిమా రాస్తా, ఇప్పటి వరకు అసలు ఇట్లాంటి సినిమా రాలేదు అనేలాగా రాస్తా అని చాలా మంది చెప్పడం వినే ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ అది నిజం కాదు. ఎందుకంటే ఎవ్రీ మూవీ ఈజ్ కాపీ ఆఫ్ కాపీ. ప్రతి మూవీ నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఉంటాం. ఇట్లాంటి సినిమా మనం చూడలేదురా అనేది మన మైండ్ కే తట్టదు అనమాట. సంబట్ ఇప్పుడు ఒక సినిమా చూసేటప్పుడు మనమే దానికి ఒక రిజంబలెన్స్ ఎత్తుకుంటాం. అరే మనం ఈ సినిమా ఇట్లాంటిది ఒకటి చూసాం, ఇట్లాంటి ఇప్పుడు నన్ను ఎవరన్నా వచ్చి అరే ఈ సినిమా చూసావా అని అడిగితే చూడలేదురా ఎట్లుంటది సినిమా అంటే, అరే ఈ సినిమాలో ఉంటదిరా, ఈ సినిమాలో క్యారెక్టర్ లా ఉంటది, ఈ సినిమాలో స్టోరీ లా ఉంటది, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లా ఉంటది అని చెప్తారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్. ఏ సినిమా అయినా తీసుకున్నా మనోడు రాసిన 10 కేటగిరీస్ లోనే ఫాలో అవుతాయి అనమాట. అలా ఈ 10 కేటగిరీస్ చేసి పెట్టాడు. సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ద మాన్స్టర్ ఇన్ ద హౌస్. సో మొత్తం ఇదే పెట్టేస్తున్నా, చూసేయండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మాన్స్టర్ ఇన్ ద హౌస్. సో ఇట్స్ బేసికల్ ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ చెప్పుకుంటూ వెళ్తాం. దానికి ఉన్న ప్రైమరీ రూల్స్ ఏంటివి, చాయిసెస్ ఏంటివి, అంటే స్టోరీ ఎలా రాయాలి, ఎలా తీసుకెళ్లాలి, చాయిసెస్ ఇచ్చిండు, దాని రూల్స్ ఇచ్చిండు, ప్రైమరీ గోల్ ఇచ్చిండు. ఇవి బేస్ చేసుకొని ఒక స్టోరీ అనుకొని నువ్వు దాన్ని ఈ బేసిస్ లో రాసుకోవచ్చు. నువ్వు ఏ స్టోరీ అని అనుకో దాన్ని ఈ బేసిస్ లో రాసుకోవచ్చు అనమాట. సో విల్ గో వన్ బై వన్ వెళ్దాం, షార్ట్ అండ్ స్వీట్ గా అయిపోగొడుతుంది. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మాన్స్టర్ ఇన్ ద హౌస్. సో ఇట్స్ బేసికలీ ఇక్కడ మాన్స్టర్ అనేది లొకేషన్. మీరు ఇప్పుడు సో ఇక్కడ మాన్స్టర్ అనేది లొకేషన్ అనమాట. ఆ లొకేషన్ లో ఒక పర్టికులర్ లొకేషన్ లో నువ్వు స్టక్ అయ్యాను, నువ్వు ఆడికే వెళ్ళలేవు వేడికి. సో నేను ఒక టాస్క్ ఇస్తాను మీ అందరికి, మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఈ రూల్స్ గానీ, ఈ స్టోరీ లైన్స్ గానీ, ఈ చాయిసెస్ గానీ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా. మీరు చూసిన సినిమాలు గానీ, మీకు దీనికి సింక్ అయిన సినిమాలు గానీ మీరు గుర్తు తెచ్చుకోండి, లైక్ సింక్ చేసుకోండి. ఓకేనా? లైక్ ఇట్స్ సింపుల్ గా ఉంటుంది మీకు అర్థం చేసుకోవడానికి. నేను చాయిసెస్ చెప్తున్నా కొద్దీ, లైక్ స్టోరీ థీమ్ చెప్తున్నా కొద్దీ మీకు ఒక స్టోరీ ఐడియా వచ్చేస్తుంది, మీరు ఒక సినిమా ఐడియా వచ్చేస్తుంది. దాన్ని మీరు సింక్ చేసుకోండి. అప్పుడు ఇట్స్ గెట్ లైక్ బాగుంటుంది, కొంచెం అర్థమవుతుంది ఈజీగా. సో దీని ఎగ్జాంపుల్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది హారర్ మూవీస్ అన్ని ఇదే ఉంటది, మాన్స్టర్ ఇన్ ద హౌస్ అనేది. ద ప్రైమల్ గోల్ వచ్చేసి డోంట్ గెట్ ఈటన్, అంటే నువ్వు చచ్చిపోవద్దు, ఆర్ లైక్ ఒకవేళ మాన్స్టర్ ఉంటే ఈటన్ అవ్వద్దు ఆర్ చచ్చిపోవద్దు అనేది ప్రైమల్ గోల్. మన మెయిన్ క్యారెక్టర్ అనేది చనిపోవద్దు. దీని యొక్క రూల్స్ వచ్చేసి ఒక సిన్ అనేది జరుగుంటది, ఒక తప్పు జరిగిందో లేకపోతే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిందో దాని చుట్టూ, ఆ లొకేషన్ చుట్టూ ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగి అక్కడ ఒక సూపర్ న్యాచురల్ థింగ్ లేకపోతే
ఒక మాన్స్టర్ ఏదో ఒకటి అక్కడ ఆ ఏరియాలో వస్తుంది అనమాట. సో ఆడికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఆ లొకేషన్ ని ఎస్కేప్ అవ్వలేవు అండ్ యూఆర్ ఫోర్స్ టు కన్ఫ్రంట్ దట్ మాన్స్టర్. నువ్వు ఆ ఏరియా నుంచి బయటికి వెళ్ళలేవు, ఆడ నుంచే నువ్వు అక్కడ ఉండే నువ్వు దాన్ని ట్యాకిల్ చేయాలి, నీ స్టోరీని అలా తీసుకెళ్ళాలి. నువ్వు ఆడికి ఎస్కేప్ అవ్వలేవు, నువ్వు దాన్ని ట్యాకిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మాన్స్టర్ ఇన్ ద హౌస్ కి. దీని చాయిసెస్ ఏంటిదంటే నువ్వు ఆ స్టోరీని ఎలా తీసుకెళ్తున్నావు అనేది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని అక్కడ పడేసినప్పుడు హౌ పీపుల్ రన్ అండ్ హైడ్, ఆడికెళ్ళి తప్పించుకోలేరు కదా, అప్పుడు వాళ్ళ ఆడికెళ్ళి ఎట్లా దాచుకుంటారు, ఎట్లా పరిగెత్తారు, ఎట్లా ఒక మాన్స్టర్ ని హ్యాండిల్ చేస్తారు, ఆ లొకేషన్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఆ మాన్స్టర్ ఎవరు, లేకపోతే ఆ సూపర్ న్యాచురల్ థింగ్ ఏంటిది, దాని బ్యాక్ స్టోరీ ఏంటిది, ఆ పవర్, దాని మాన్స్టర్ ఉన్న పవర్స్ ఏంటివి, సో దాని నుంచి నువ్వు ఎట్లా తప్పించుకుంటావు, నువ్వు ఎట్లా సేవ్ అవుతావు లాస్ట్ కి, హోల్ స్టోరీ లాగా తయారవుతుంది అనమాట. నువ్వు ఇవన్నిటికి ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే యుల్ గెట్ ఎ స్టోరీ. ఇది మనం మోస్ట్ ఆఫ్ ది హారర్ మూవీ స్టోరీస్ ఇదే ఉంటది. సో అక్కడ ఒక సీన్ జరుగుతుంది, అక్కడ సీన్ జరిగిన తర్వాత ఒక సూపర్ న్యాచురల్ థింగ్ ఒకటి పుట్టుకొస్తుంది, మన మెయిన్ క్యారెక్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని నుంచి తప్పించుకోలేడు, దాన్ని ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అక్కడికి వెళ్ళి పరిగెత్తు దాని నుంచి దాస్తూ అలా దాన్ని ట్యాకిల్ చేసి లాస్ట్ కి ఒక రెజల్యూషన్ ఇస్తుంది ఆ మాన్స్టర్, ఆ సూపర్ న్యాచురల్ థింగ్ రెజల్యూషన్ వస్తుంది. సో చాలా బేసిక్, చాలా అబౌట్ మాన్స్టర్ ఇన్ ద హౌస్. ఇది ఫస్ట్ కేటగిరీ. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి గోల్డెన్ ఫ్లీ. సో ఇట్స్ సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్స్ రోడ్ ట్రిప్ స్టోరీ. మీరు చాలా మంది చూసే ఉంటారు, రోడ్ ట్రిప్ స్టోరీస్ అయితే ఉంటాయి. ఎవడే సుబ్రహ్మణ్యం ఒక సినిమా ఉంది, ఐడియా ఉందా అందరికి? సో ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా నాని విజయ్ దేవరకొండ ఉంటాడు దాంట్లో. వాళ్ళు స్టార్టింగ్ ఒక పాయింట్ నుంచి దూద్ కాశీ అని ఒక ప్లేస్ కి వెళ్ళాలని అనుకుంటారు, మొత్తం ట్రిప్ ఉంటది అనమాట. సో ఇది గోల్డెన్ ఫ్లీ కిందకి వస్తుంది. సో దీంట్లో మన ప్రైమల్ గోల్ ఏంటిదంటే యు మస్ట్ లైక్ నువ్వు ఆ ట్రిప్ ని సక్సెస్ఫుల్ గా చేయాలి. ఫెయిల్యూర్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. నువ్వు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బిగిన్ టు ఎండ్ అనేది ఒక కరెక్ట్ గా మెజర్ చేసుకొని ఆడికి వెళ్ళాలన్నమాట. సో దీంట్లో ఎలా ఉంటది అంటే స్టార్టింగ్ లో ఉన్న క్యారెక్టర్ ఎండింగ్ వచ్చేసరికి మారిపోతాడు అనమాట. ఇంటర్నల్ చేంజెస్ అనేవి జరుగుతుంది అనమాట హీరో లోపల. స్టార్టింగ్ ఒక పాయింట్ లో ఎవడ సుబ్రహ్మణ్యం తీసుకుంటే స్టార్టింగ్ లో ఈ నాని ఒక క్యారెక్టర్ తో ఉంటాడు, ఎండింగ్ వచ్చేసరికి క్యారెక్టర్ ఆర్క్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇట్స్ లైక్ మధ్యలో వచ్చే ఇన్సిడెంట్స్ అన్ని ఆ హీరోకి తన క్యారెక్టర్ మార్చుకోవడానికి ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. ఒక రోడ్ ట్రిప్ స్టోరీలో స్టార్టింగ్ ఉన్న ఒక క్యారెక్టర్ ఎండింగ్ వచ్చేసరికి ఇంకోలా మారిపోతాడు డ్యూ టు సమ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ సమ్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఆ రోడ్ ట్రిప్ లో ఆర్ లైక్ ఆ స్టోరీలో తనకి ఎదురైనవి. సో లాస్ట్ కి వచ్చేసరికి స్టార్టింగ్ ఇట్లుండు, లాస్ట్ కి వచ్చేసరికి ఇలా అయిపోయిండు అనే దాన్ని బేస్ చేసుకొని గోల్డెన్ ఫ్లీ అనేది రాస్తాం. సో ఇట్స్ అబౌట్ సెకండ్ కేటగిరీ. సో థర్డ్ కేటగిరీ వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాటిల్. ఇది చాలా మందికి తెలుసు. అవుట్ ఆఫ్ ది బాటిల్ సూపర్ న్యాచురల్ థింగ్స్ అనమాట. లైక్ వాట్ ఈస్ మై విష్ కేమ్ ట్రూ, లైక్ నువ్వు అనుకున్న విష్ నిజమైతే ఏమైతుంది. సో ఇది దీని ప్రైమల్ గోల్. సో ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు అల్లాద్దీన్ గానీ, సిండ్రెల్లా గానీ. సిండ్రెల్లాలో ఆమె అనుకునే విషయం లైక్ నేను ఒక రోజు రాజకుమార్ లాగా అవ్వాలి అనుకుంటది. సో షీల్ బికమ్ అయిపోతుంది కదా. సో ఇది దీని యొక్క మేజర్ అంటే మేజర్ రూల్ అనమాట. సో హీరో స్టార్టింగ్ లో హీల్ బి సమ్ ఒక క్యారెక్టర్ తో ఉంటాడు, కానీ అతను ఇంకొకటి కావాలనుకుంటాడు. అది కావాలని హీల్ విష్ ఫర్ ఇట్. అది నాకు కావాలి, నేను అట్లా అయితే బాగుంటది, అలా ఎక్స్పీరియన్స్ చేయగలిగితే బాగుంటది అని ఫుల్ థింక్ ఆఫ్ ఇట్. అది అనుకోగానే అది ఆయన అవుతాడు, ఆ విష్ ట్రూ అవుతుంది, ఆ విష్ ట్రూ అవుతుంది, అనుకున్నట్టు చేస్తాడు. బట్ లాస్ట్ కి వచ్చేసరికి దే వాట్ అండర్స్టాండ్ ఇస్ ఇది కాదు మనకు అసలైన ఆర్క్. మనం ఏదైతే మనం ఉన్నామో, మన స్టార్టింగ్ లో ఉన్నది అదే మన రియల్ మనము. మనం ఏదైతే కావాలనుకుంటామో అది నిజం కాదు. సో ఇట్స్ అబౌట్ అస్ వాట్ వి థింక్ ఇన్ స్టార్టింగ్ అనేది డెఫినేషన్ వచ్చేలాగా ఒక గుడ్ మోరల్ తో ఎండ్ చేస్తాం. అది అవుట్ ఆఫ్ ది బాటిల్ లో మేజర్ పాయింట్. సో స్టార్టింగ్ లో ఉన్న పాయింట్ నే తీసుకొచ్చి ఈవెన్చువల్లీ దాన్ని లాస్ట్ లో ఒక మోరల్ లాగా ప్రజెంట్ చేస్తాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ అవుట్ ఆఫ్ ది బాటిల్, రైట్స్ ఆఫ్ ది ప్యాసేజ్. ఇట్స్ అబౌట్ ఎలా అంటే నీ మెయిన్ క్యారెక్టర్ కి ఫుల్ ఆఫ్ పెయిన్, మొత్తం పెయిన్ఫుల్ ఆక్వర్డ్నెస్ సిచ్యువేషన్స్, వాడు దరిద్రం అంతా వాని మీద పడేస్తాం. మనం దరిద్రం అంతా వాని లోపలనే ఉన్నట్టు ఉంటది అన్నట్టు చూపిస్తాం. వాడు దరిద్రం చెప్పాలి అంటే మన మెయిన్ క్యారెక్టర్. సో ఇక్కడ ప్రైమల్ గోల్ వచ్చేసి ఏంటంటే వాడు దరిద్రం ఎంతున్నా వాడు లాస్ట్ వరకు సర్వైవ్ అవ్వాలి. సో ఇది ఫైనల్ గోల్. దీని చుట్టూ నువ్వు ఎలా రాసుకోవచ్చు అంటే లైక్ దీని చుట్టూ
వాడు ఏది ముట్టుకున్నా దరిద్రమే ఉంటది. బట్ వాడు లాస్ట్ వరకు సర్వైవ్ అవ్వాలి. దాని తగ్గట్టు నువ్వు రాసుకుంటావు. ఈ వాడు అందరికీ ఒక జోక్ లానే ఉంటాడు. దాని చుట్టుముట్టు అయ్యేదంతా ఒక జోక్ లానే ఉంటది. వాడిని ఎవరు అంత సీరియస్ గా తీసుకోరు. ఈ అన్వాంటెడ్ ఎక్స్పీరియన్స్ అంతా వాడు తీసుకొని లాస్ట్ కి లాస్ట్ కి ఒక ఒక విక్టరీ ఫేస్ కి వచ్చేస్తాడు అనమాట వీడు. అంటే ఒక క్యారెక్టర్ ఆర్క్ కి వచ్చేస్తాడు. మనకు ఎగ్జాంపుల్, దీని కరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ లో అయితే స్టార్టింగ్ మనోడు చాలా దరిద్రంలో ఉంటాడు. లాస్ట్ కి వచ్చేసరికి వన్ బై వన్ స్టెప్ లాగా వచ్చి ఈ బికమ్ అంటే ఒక వ్యక్తి స్టేజ్ కి వచ్చేసి ఒక స్ట్రాంగ్ ఫోర్స్ లాగా అవుతాడు. బట్ లాస్ట్ కి వచ్చేసరికి నీ 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 హ్యూమానిటీని నీ నీకున్న దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అదే లైఫ్ అనే దాన్ని ప్రూవ్ చేస్తాం మనం. సో అలా ఒక క్యారెక్టర్ ఆర్క్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎస్టాబ్లిష్ చేసి ఒక సెటప్ ఇచ్చి దానికి పే ఆఫ్ ఇస్తారు. సో ఇట్స్ అబౌట్ రైట్స్ ఆఫ్ ప్యాసేజ్. బడ్డీలో ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఈ నగరానికి ఏమైంది చూస్తే మీకు అర్థమైపోతుంది. బడ్డీ స్టోరీ. ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఒక ఫ్రెండ్ ఆర్ నలుగురు ఫ్రెండ్స్ కలిసి వాళ్ళ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని తీసే మూవీ, రాసే స్టోరీ బడ్డీ లవ్ స్టోరీ. సో దీంట్లో రూల్స్ అంటే స్టార్టింగ్ లో ఇన్ స్టార్టింగ్ ఒకరంటే ఒకరికి పడదు. కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి వాళ్ళ మధ్యలో వాళ్ళకి. ఇట్ క్యాన్ బి ఇంటర్నల్లీ, ఇట్ క్యాన్ బి ఎక్స్టర్నల్లీ. వాళ్ళ మధ్య వాళ్ళకి చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో కాన్ఫ్లిక్ట్స్ ని వాళ్ళు చేసే అడ్వెంచర్ లో ఒకరినొకరు అర్థం చేసుకొని, తెలుసుకొని, ఒకరినొకరు టాలరేట్ చేసుకొని దాన్ని చేసుకుంటూ కాన్ఫిడెంట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ కి ఒక చేంజ్ ఏదైతే ఉంటుందో ఒక చేంజ్ ఏదైతే లాస్ట్ కి వస్తుందో అది మన బడి హీరో ఆఫ్ ది స్టోరీ. సో అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళు చేసే అడ్వెంచర్ లో ఒకరినొకరు తెలుసుకొని వాళ్ళు ట్రావెల్ చేసి ఆ కాన్ఫ్లిక్ట్ ని కన్ఫర్మ్ చేసుకుంటూ వాళ్ళ చేంజ్ అయ్యేదాన్ని బాడీ స్టోరీ అంటారు. సో చాలా స్టోరీస్ ఉన్నాయి ఇట్లాంటివి. సో ఇట్స్ అబౌట్ బాడీ స్టోరీ. సో వైడ్ అన్ ఇట్ ఇది చాలా ఇట్స్ అబౌట్ థ్రిల్లర్ మూవీస్. వైడ్ అన్ ఇట్ అనేది ఎట్లా అంటే నువ్వు ఒక థింగ్ ని కనిపెట్టాలి. బట్ అది ఎవరు అనేది ముఖ్యం కాదు దీంట్లో. ఇది మనం ఇక్కడ ఈ వైడ్ అన్నిట్లో మనం ఏం కనబడతాం యాజ్ ఆడియన్స్ గా ఒక స్టోరీ సినిమా చూసేటప్పుడు అంటే ఒక మన హ్యూమన్ మైండ్ లో ఆర్ హ్యూమానిటీలో డీపెస్ట్ డార్కెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ లైక్ హ్యూమన్ మనము కనిపెడతాం ఒక సినిమా చూసేటప్పుడు. ఆ సినిమాలో ఉన్న డీప్ డార్క్ మోటివ్స్ కానీ థింగ్స్ కానీ మనము వి విల్ డిస్కవర్ చేస్తాం అనమాట. ఇక్కడ ఆడియన్స్ డిటెక్టివ్స్. సో ఒక్కొక్క సీన్ జరిగే కొద్దీ, ఒక్కొక్క స్టేజ్ ఎదిగే కొద్దీ వి విల్ బి ది డిటెక్టివ్. ఆ సినిమా చూసేటప్పుడు ఒక్కొక్క సీన్ కి కనిపెడుతూ ఒక్కొక్క క్లూ వచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఎవరు చేశారు దీన్ని, ఏంటిది, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటిది అనేది మనం కనిపెడుతూ వెళ్తాం. అలా డార్క్ సైడ్ ఆఫ్ ది హ్యూమానిటీని ఎస్టాబ్లిష్ చేస్తూ సో మొత్తం స్టోరీని నడిపించేదాన్ని వైడ్ అనిట్ అంటాం. ఇది వైడ్ అనిట్ లెక్క డిటెక్టివ్స్ మనం కనిపెడతా ఉంటాం అనమాట. దానిలో ఏం జరుగుతుంది సీన్ లో అనేది. ఫుల్ ట్రంపెట్ ఇది ఎలా అంటే అందులోకి ఇందాక మనం రైట్స్ ఆఫ్ ప్యాసేజ్ లో మనం హీరో గారికి దరిద్రం ఇచ్చాం కదా, వాళ్ళ లైఫ్ లో దరిద్రం ఉండదు అన్నట్టు చెప్పాం కదా. ఇక్కడ ఏంటిది అంటే మన హీరో అనేటోడు, మన మెయిన్ క్యారెక్టర్ అనేటోడు అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ కి ఆడొక ఫూల్, ఆడొక ఈడియట్, ఒక ఫూల్, ఒక ఈడియట్. వాడికి ఏం తెలియదు, అసలు వాడికి తెలియలేదు అన్నట్టు ఉంటాడు. అండర్ డాగ్ అనమాట మనోడు. ఏం తెలియదు వాడికి అన్నట్టు. అట్లాంటప్పుడు మనం వాడికి రూట్ చేస్తాం. అరే వీడికి ఏం తెలియదు, ఎట్లా ఇడు అని. అట్లాంటోడు లాస్ట్ కి ఒక బ్యాడ్ గాని కానీ ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ కానీ విన్ అయి ఒక పవర్ఫుల్ పొజిషన్ లో నిల్చున్నప్పుడు మనం కనెక్ట్ అవుతాం. మన 0 నుంచి స్టార్ట్ చేసి 100కి వెళ్ళిన ప్రతి స్టోరీ మనం కనెక్ట్ అవుతాం. సో అట్లాంటి క్యారెక్టర్ మనోడు అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక సటారికల్ మూవీస్ ఉంటాయి అనమాట. దీనిలో సటారికల్ వేలో చూపిస్తాం మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో. వాడిని ఒక ఫూల్ లాగా చూపిస్తూ ఒక స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనం కొంచెం తెలుసుకుంటుండు. ఒక పవర్ఫుల్ విలన్ కి బ్యాడ్ గై కి అగేన్స్ట్ వెళ్తుండు. దాని నుంచి ఈ ఫూల్ ఎట్లా బయటపడతాడు అనేది స్టోరీ లాగా తీసుకుంటూ వెళ్తాం కాబట్టి లాస్ట్ కి ఎట్లా బయటపడిండు, ఈ ఫూలిష్నెస్ అంతా పెట్టుకొని ఎట్లా బయటపడిండు అనేది దానికి ఉన్న రూల్స్. సో ఇట్స్ అబౌట్ ఫుల్ ట్రంపెట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే ఇది కొంచెం పెద్ద ఉంది పేరు, ఇన్స్టిట్యూట్ నేషనలైజ్డ్. సో లైక్ ఎవరు తిరుగుతలేదు కరెక్టే వాళ్ళకి అనుకుంటాం. సో దీని మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి మన మెయిన్ క్యారెక్టర్ ఒక వరల్డ్ నుంచి వచ్చిన మెయిన్ క్యారెక్టర్ ఒక సొసైటీలో ఫిట్ ఇన్ అవ్వడానికి చూస్తాడు. ఇప్పుడు కన్సిడర్ మన క్యారెక్టర్ ఒక కాంపౌండ్ వాల్ మధ్యలో బతుకుతుంది. వాడికి ఉన్న రూల్స్ లో వాడు బతుకుతుండు. కానీ విల్ ట్రై టు కమ్
ట్రై టు కమ్ అండ్ ఫిట్ ఇన్ ద సొసైటీ ఎట్లుంటుంది అనే దాంట్లో వాడు వచ్చి బతుకుదామని చెప్పేసి అక్కడికి వచ్చినప్పుడు వాడు ఆర్డినరీ పర్సన్, వాడికి ఒక 4 గోడల మధ్య ఉండడం బతకడం తెలుసు. ఇంత పెద్ద సొసైటీలో బతకడానికి వాడికి రాదు. సో అట్లాంటప్పుడు వాడికి చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అది దీని మెయిన్ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. దీంట్లో రూల్స్ ఏముంటాయంటే దీంట్లో మెయిన్ రూల్స్ నీకు నీకు వాడుకున్న గ్రూప్ గాని, ఇప్పుడు ఆడొక్కడే ఉండడు ఒక క్యారెక్టర్ లో. ఆడికున్న గ్రూప్ గాని, వాడికున్న గ్రూప్ అండ్ వాడికున్న నాలెడ్జ్ లైక్ వాడికున్న మనం వాడికి ఇచ్చే గ్రూప్ ని వాడి ప్రోజ్ అండ్ కాన్స్ డిసైడ్ చేస్తుంది. సో ఎట్లా అంటే వాడు తీసుకునే డెసిజన్స్ వల్ల, వాడు తీసుకునే వాడి మోటివ్స్ వల్ల, వాడు తీసుకునే డెసిజన్స్ వల్ల వాడి స్టోరీ ఎట్టెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తాం అనమాట మనం దీంట్లో. అది బేసిక్ రూల్. వాడికి ఏం తెలియదు, వాడు ఒక దాంట్లో ఫిట్ అవ్వాలని చూస్తాడు. సో అట్లాంటప్పుడు వాడు తీసుకునే డెసిజన్స్ కానీ, వాడి గ్రూప్ లో ఉండే డెసిజన్స్ కానీ వాడికి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో వాడు లాస్ట్ కి ఇవన్నీ తీసుకొని ఒక కొత్త ప్లేస్ లో ఒక న్యూ కమ్మర్ గా ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా స్టార్ట్ అయ్యి ఎట్లా ఒక వన్ ఆఫ్ ద కీ మెంబర్ ఆఫ్ కీ పీపుల్ ఎట్లా అయిందో అనేది ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ స్టోరీ. సో ఇది దీని గురించి. సూపర్ హీరో గురించి ఆల్రెడీ అందరికి తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. సో బేసికలీ సూపర్ హీరో దాంట్లోనే ఉంది. ఈజ్ సూపర్ హీరో. వాడికి ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది, ఆర్ లైక్ వాడి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటది. సో దాని త్రూ ఎలా వచ్చిండు అంటే దాని త్రూ ఎలా పోయిండు. వాడు ఇప్పుడు సూపర్ హీరో అంటే ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఒక సూపర్ హీరో ఎందు అంటే ఎక్కడ ఉంటాడు, వాడు ఒక ఆర్డినరీ పీపుల్ మధ్యలో ఉంటాడు. అట్లాంటప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ని ఎట్లా బేస్ చేసుకొని బయటకు వచ్చిండు, ఎట్లా సాల్వ్ చేసిండు, ఎట్లా వాళ్ళలో కలిసిపోయిండు, వాడి బ్యాక్ స్టోరీ ఏముంటుండొచ్చు, వాడు ఎట్లా సూపర్ హీరో అయ్యిండు. సూపర్ హీరో స్టోరీలో కిందకి వస్తుంది. ఇట్స్ అబౌట్ సూపర్ హీరో. మన తెలుగు సినిమాలో అందరూ సూపర్ హీరోలే. ఇవి 10 మేజర్ కేటగిరీస్ అన్నమాట. చాలా ఫాస్ట్ గా చెప్పినట్టున్నా. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లైక్ అర్థం కాలేదు, ఏమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా అనిపించింది తెలుసుకోవాలని ఏదైనా ఉందా? ఇది అయిపోతే వీల్ మూవ్ ఆన్ టు స్ట్రక్చర్ బేసింగ్, అంటే స్టోరీ స్ట్రక్చర్ ఎలా చేద్దాం అనేది. ఇప్పుడు మనకి లాగ్ లైన్ వచ్చింది, నీకు ఒక స్టోరీ స్ట్రక్చర్ వచ్చింది, అంటే లైక్ స్టోరీ ప్లాట్ పాయింట్ వచ్చింది. నీకు నువ్వు ఈ 10 కేటగిరీలో నువ్వు ఒక కేటగిరీలో ఫిక్స్ చేయాలని అనుకున్నావు. నీకు స్ట్రక్చర్ తెలియదు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు ఒక 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 కేటగిరీలో మాట్లాడుకున్నాం మనం. స్టార్టింగ్ లో మనోడు ఇలా ఉంటాడు, కానీ లాస్ట్ కి వాడికి వచ్చే కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ చేంజ్ అవుతాడు అని అనుకున్నాం. అవి ఎట్లా ప్లేస్ చేస్తాం మనం, ఆ బీట్స్ అనేవి ఎట్లా ప్లేస్ చేస్తాం, అది మేజర్ ఇష్యూ అనమాట. సో హౌ టు స్ట్రక్చర్ మూవీ అనేది ఎలా చేయాలనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. సో బేసికల్ ఎవరికైనా తెలియకపోయి ఉంటే బేసిక్ మూవీ స్ట్రక్చర్ ఈస్ 3 యాక్ట్ స్ట్రక్చర్. సో సింపుల్ గా చెప్పాలి అంటే స్టార్ట్ మిడిల్ ఎండ్. సింపుల్ గా చెప్పాలి అంటే స్టార్ట్ మిడిల్ ఎండ్ ఉంటది అనమాట. మన మూవీని ఇప్పుడు 3 పార్ట్స్ గా కట్ చేస్తే మూడు పార్ట్స్ ఉంటాయి అనమాట. 3 పార్ట్స్ లో ఫస్ట్ వన్ ఈస్ సెటప్, సెకండ్ వన్ ఈస్ కాన్ఫ్రంటేషన్, మిడిల్, థర్డ్ వన్ ఈస్ రెజల్యూషన్. ఇది మనం ఏదైతే సెటప్ చేస్తామో దానికి రెజల్యూషన్ ఇక్కడ ఇస్తాం. ఈ మిడిల్ పార్ట్ ఏంటిదంటే నువ్వు ఏదైతే సెటప్ తీసుకుంటావో దానికి వచ్చే రియాక్షన్స్ ఈ యాక్ట్ 2 లో ఉంటాయి. మన కాన్ఫ్రంటేషన్స్ లో ఈ వచ్చిన కాన్ఫ్రంటేషన్స్ ఆర్ వచ్చిన ఆబ్స్టాకిల్స్ అన్ని దాటుకొని నువ్వు పార్ట్ 1 లో తీసుకున్న సెటప్ కి యాక్ట్ 1 లో తీసుకున్న సెటప్ కి యాక్ట్ 3 లో రెజల్యూషన్. ఇది బేసిక్ మూవీ స్ట్రక్చర్ అన్నమాట. ఇది ఏమన్నా స్టార్టింగ్ మిడిల్ ఎండ్ అంటే లైక్ ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే స్టార్టింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్, 3 యాక్ట్ స్ట్రక్చర్ అన్నమాట. సో మనం ఇంకా డీప్ వెళ్తే దీంట్లో మనోడు సేవ్ ద క్యాట్ బీట్ షీట్ అని ఒక తయారు చేసిండు. ఇప్పుడు ఈ బీట్ షీట్ ని మనం తీసుకొని పుష్ప మూవీకి అంటే ఈ బీట్ షీట్ లో పుష్ప మూవీని ఇంకాపరేట్ చేద్దాం. అంటే ఒక్కొక్క దాన్ని తీసుకొని దాంట్లో ఒక సీన్, ఇప్పుడు ఇవన్నీ ఒక సీన్స్ అనమాట. ఓపెనింగ్ ఇమేజ్ నుంచి ఫైనల్ ఇమేజ్ వరకు వచ్చేవన్నీ ఒక సీన్స్. ఒక 2.5 hours మూవీ అనుకో ఇది. దాంట్లో ఓపెనింగ్ ఇమేజ్ ఏముంటది, సెటప్ లో ఏముంటది, థీమ్ లో ఏముంటది అనేది ఒక్కొక్కటి పెట్టుకుంటూ అసలు ఒక మూవీని ఆర్ లైక్ ఒక స్టోరీని ఎలా ఇంట్రెస్టింగ్ గా రాయాలి, ఎలా ఎంగేజింగ్ గా రాయాలి అనేది చేద్దాం. ఇది దిస్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ అనమాట. ఆబ్వియస్లీ అందరికి తెలుసు కదా పుష్ప మూవీ, అందుకే చెప్తా మొన్న చూడమని. సో ఒకసారి నేను బేసిక్ సింపుల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. అంటే నార్మల్ గా ఈ ఓపెనింగ్ ఇమేజ్ టు ఫైనల్ ఇమేజ్ ఏంటిది అనేది ఒకసారి 1 లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. దాని తర్వాత మనం ఒక్కొక్క దాంట్లో
సెట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఓపెనింగ్ ఇమేజ్ అంటే నువ్వు నీ మూవీకి ఒక ఓపెనింగ్ ఇమేజ్ ఏం చేస్తది అంటే నీ మూవీకి ఒక లుక్ అండ్ ఫీల్ తెస్తది అనమాట. నీ మూవీ ఎలా ఉండబోతుంది, ఒక 2.5 అవర్స్ మూవీ ఎలా ఉండబోతుంది, దాని టోన్ ఏంది, దాని టొనాలిటీ ఏంది, దాని లుక్ ఏంటిది అనేది ఓపెనింగ్ ఇమేజ్ లో సెట్ చేస్తాం. సెటప్ ఏంటిదంటే సెటప్ లో క్యారెక్టర్స్ కానీ నీ క్యారెక్టర్స్ యొక్క అంబిషన్స్ కానీ వాళ్ళ మోటివ్స్ కానీ దానికున్న ఏమంటారు హోల్ మూవీ యొక్క వరల్డ్ ని సెటప్ చేయడం కానీ సెటప్ లో చేస్తాం. థీమ్ స్టేటెడ్ లో ఏం చేస్తాము అంటే నీ క్యారెక్టర్స్ కున్న మోటివ్స్ అలా ఉంటాయి, నీ మూవీకి థీమ్ అలా ఉంటుంది. సో థీమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది మోటివ్స్ ఆఫ్ ది క్యారెక్టర్స్. సో ఓవరాల్ మూవీ యొక్క థీమ్ ఏంటిది అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. క్యాటలిస్ట్ అంటే ప్లాట్ పాయింట్ అనమాట. ప్లాట్ ట్విస్ట్ అంటారు. ట్విస్ట్ అంటాం కదా మనం, అరే సూపర్ ట్విస్ట్ రా అని. పోయి కూర్చోగానే ఏదైనా సినిమా ఓపెన్ చేసి ఒక 10 minutes or 20 minutes ఇంటూ ద ఫిలిం మీకు ఒక ప్లాట్ పాయింట్ వస్తుంది, ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ని మనం క్యాటలిస్ట్ అంటాం. ఈ ట్విస్ట్ రాగానే నెక్స్ట్ మనం డిబేట్ లోకి వెళ్ళిపోతాం. డిబేట్ ఏంటిదంటే ఇప్పుడు మనకి ఒక ట్విస్ట్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు మన లైఫ్ లో ట్విస్ట్ వస్తే మనం ఇప్పుడు ఆ ట్విస్ట్ ని తీసుకొని ఏం చేస్తాం ఇప్పుడు మనం, ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ ట్విస్ట్ కి ఇచ్చాడు పోవాలా, లైక్ దాంట్లో జంప్ చేయాలా, దాంట్లోకి వెళ్ళి బయటికి రావాలా, అసలు ఏం చేస్తే బయటపడతాం మనం అనేది ఆలోచించుకుంటాం కదా. దట్స్ ఆల్ డిబేట్ అనమాట. సో దట్స్ ఆల్ డిబేట్. ఆ డిబేట్ పెట్టుకున్న తర్వాత యాక్ట్ 2 లోకి ఎంటర్ అవుతాం. ఇదంతా యాక్ట్ 1. సో ఇది యాక్ట్ 2 అనమాట. యాక్ట్ 2 లో బ్రేక్ ఇంటూ 2 లో ఏమైతుంది అంటే ఈ డిబేట్ లోకి వెళ్ళి నువ్వు ఏదో ఒక డెసిజన్ తీసుకుంటావు. నువ్వు ఈ డిబేట్ లోకి ఏదో ఒక డెసిజన్ తీసుకున్న తర్వాత అది రెండు రకాలుగా విడిపోతుంది అనమాట. ఒకటి ఏ స్టోరీ, ఒకటి బి స్టోరీ లాగా విడిపోతుంది. బి స్టోరీ ఏంటిదంటే మన క్యారెక్టర్ యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్, అసలు వాడికి ఏం కావాలి, అసలు వాడి ప్రైమల్ గోల్ ఏంటిది అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇట్ మే బి ఫ్లాష్ బ్యాక్ ఆర్ లైక్ ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాని తర్వాత ఫన్ అండ్ గేమ్స్ అంటే మనోడు ఒక న్యూ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడు కదా. ఈ డిబేట్ తర్వాత న్యూ వరల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనోడు ఆ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేసే టైమ్స్ లో వాడు చేసే యాక్షన్స్ కి రియాక్షన్స్ గా మిడ్ పాయింట్ వస్తుంది. దిస్ ఈస్ ద ఇంటర్వల్ పాయింట్. ఈ ఫన్ అండ్ గేమ్స్ లో మనోడు ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు చేసే యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ వచ్చిందే ఈ మిడ్ పాయింట్ అనమాట. సో ఈ మిడ్ పాయింట్ అయిపోయిన తర్వాత బ్యాడ్ గైస్ క్లోజింగ్. సో ఇది ఇక్కడ ఏమైతుంది అంటే మనోడు ట్రబుల్ లో పడతాడు. ఇప్పుడు ఇక్కడ ఫన్ అండ్ గేమ్స్ లో యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ వాడు వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసిండు, వాడు డెసిషన్ తీసుకుండు, దానికి మిడ్ పాయింట్ వచ్చింది, ఒక కాన్ఫ్లిక్ట్ తో ఎండ్ అయిపోతుంది మిడ్ పాయింట్. దాని తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ రైజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ వాడు ట్రబుల్ లో పడతాడు. బ్యాడ్ గైస్ వస్తారు ఆడి దగ్గరికి. అట్లా వచ్చినప్పుడు ఆడి దగ్గర ఉన్న అన్ని వెళ్ళిపోతాయి. ఆల్ ఇస్ లాస్ట్ అంటే ఆడి దగ్గరికి వెళ్ళి అన్ని వెళ్ళిపోతాయి. అన్ని వెళ్ళిపోయిన తర్వాత డార్క్ నైట్ ఫేజ్ లో వాడు లో ఫేజ్ లో పడిపోతాడు. వాడి లైఫ్ లో ఏముండదు, ఆల్మోస్ట్ డెత్ కి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కి వెళ్ళిపోతాం. ఆ టైంలో మనం యాక్ట్ 3 లోకి వెళ్తాం. యాక్ట్ 3 లో బ్రేక్ ఇంటూ 3 అవుతుంది అనమాట. సో ఈ కేస్ లో ఇంకో ట్విస్ట్ వస్తుంది. ఇక్కడ క్యాటలిస్ట్ లో ప్లాట్ ట్విస్ట్ 1 వస్తుంది కదా, ఇక్కడ బ్రేక్ ఇంటూ 3 లో ప్లాట్ పాయింట్ 2 వస్తుంది. ప్లాట్ ట్విస్ట్ సెకండ్ ట్విస్ట్ వస్తుంది. ఇక్కడ ఈ ట్విస్ట్ ఏంటిదంటే ఈ ట్విస్ట్ వల్ల మనోడు చూసిన లో నుంచి వాడి రెజల్యూషన్ తీసుకొని దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తాడు, దాన్ని ఎట్లా సాల్వ్ చేసిండు, ఏమంటారు ఆ లో సిచ్యువేషన్ లకి ఎట్లా బయటపడ్డాడు అనేది ఈ బ్రేక్ ఇంటూ 3 లో చూపిస్తాం. దాని తర్వాత ఫినాలే ఈజ్ క్లైమాక్స్ లో వాడి అన్ని సాల్వ్ చేసి వాడి ప్రైమరీ గోల్ ని, వాడి మోటివ్ ని ఎట్లా సాధించిండు, వాడు లాస్ట్ పోయి థ్రోన్ మీద ఎట్లా కూర్చుండు అనేది ఫినాలే. సో ఫైనల్ ఇమేజ్ అంటే స్టార్టింగ్ లో ఓపెనింగ్ ఇమేజ్ అని చెప్పినాం కదా, దీనికి లింక్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లో మీరు చూస్తే స్టార్టింగ్ ఏదైతే ఫ్రేమ్ తో ఓపెన్ చేస్తారో క్లైమాక్స్ అదే ఫ్రేమ్ తో క్లోజ్ చేస్తారు. అంటే సిమిలర్ ఫ్రేమ్స్ తో క్లోజ్ చేస్తారు. అంటే సెటప్ పే ఆఫ్ లాగా. ఇది సేవ్ ద క్యాట్ యొక్క బీట్ షీట్ అనమాట. మన బ్లేక్ స్నాడర్ రాసిన బీట్ షీట్ ఇది. సో ఇప్పుడు ఈ బీట్ షీట్ కి మన పుష్ప మూవీని కలుపుదాం, అట్లా సింక్ చేద్దాం, ఈ బీట్ షీట్ లో ఇరికిద్దాం అనమాట. ఓపెనింగ్ ఇమేజ్ మీరు ఇప్పటి నుంచి పుష్ప మూవీ స్టార్ట్ అవుతుంది. సో ఓపెనింగ్ ఇమేజ్ లో ఏం చూపిస్తారు? ఓపెనింగ్ ఇమేజ్ లో దే స్టార్ట్ విత్ జపాన్ లో ఒక సంస్కృతి ఉంటది. వాళ్ళు అంటే పెళ్లి కొడుకుకి దాని వాయిలన్ గిఫ్ట్ ఇస్తారు. ఆ వాయిలన్ తయారు చేయడానికి ఒక ఎర్రచందనం కావాలి. ఆ జపాన్ థీమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ లైక్ ఓపెనింగ్ ఇమేజ్ లో అది చూపిస్తారు అనమాట. టు ఎస్టాబ్లిష్ ఈ ఎర్రచందనం అనే కాన్సెప్ట్ ఏడికెళ్ళి వచ్చింది, ఏడు దాకా వెళ్తుంది, దాని వాల్యూ ఏంటిది అనేది ఈ ఓపెనింగ్ ఇమేజ్ లో మనకి ఆ లుక్ ని, ఆ ఫీల్ ని
హోల్ మూవీ యొక్క టొనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత సెటప్ లో ఇప్పుడు అంటే ఓకే, ఓపెనింగ్ ఇమేజ్ లో ఏడికెళ్ళి వచ్చింది అనే దాంట్లో శేషాచలం శేషాచలంలోనే ఇది ఏడ పెరగదు, ఓన్లీ శేషాచలంలోనే పెరుగుతుంది. సో అందుకే దానికి అంత రేట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు మనకి. హోల్ మూవీ దాని మీద నడుస్తుంది కాబట్టి మనకి ముందే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి పెడతారు. సో ఇప్పుడు సెటప్ లో ఏమైతుంది అంటే వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు వరల్డ్ ని క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పినాం కదా సెటప్ లో. ఇది అయిపోగానే మనకి పుష్ప ఎంట్రీ వస్తుంది. అల్లు అర్జున్ ఎంట్రీ చూపిస్తాం మనం. అల్లు అర్జున్ ఎంట్రీ ఆయన ఎర్రచందనం స్మగిల్ చేస్తూ ఉంటాడు, పోలీసు వాళ్ళు పడతా ఉంటారు. ఫుల్ స్టోరీ ఇలానే ఉంటదని చూపిస్తాం మనం. దొరికిపోతాడు, దొరికిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఒక్కొక్కరికి లక్ష ఇచ్చేసి లంచం ఇచ్చి ఆడికెళ్ళి వెళ్ళిపోతాడు. సో ఇట్స్ సెటప్ లో ఏం చెప్తున్నాం అంటే మనం మనోడి క్యారెక్టర్ ఏంటి, మనోడు ఏం చేస్తాడు, మనోడు ఎట్లా తప్పించుకుంటాడు అనే క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసినాం మనం. హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసినాం. సో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాం. 1 year కింద ఏమైంది అనేది చూపిస్తారు. ఇట్స్ బేసికలీ డైరెక్టర్స్ ఆర్ రైటర్స్ చాయిస్. ఆడికి లెటర్ తీసుకోవచ్చు మన వాళ్ళు వరల్డ్ ని సెటప్ చేయడానికి. బేసికలీ ఫ్లాష్ బ్యాక్ ఎందుకు వెళ్తారంటే ఆ వరల్డ్ ని సెటప్ చేయడానికి ఫ్లాష్ బ్యాక్ వెళ్తారు అనమాట. 1 year బ్యాక్ వెళ్తారు. సో ఆడికి మనకి నార్మల్ గా ఒక్కొక్కరు ఎస్టాబ్లిష్ అవ్వడం చూపిస్తాం మనం. ఒక్కొక్క ఎస్టాబ్లిష్ అవుతాడు. కేశవ ఎస్టాబ్లిష్ అవుతాడు. కేశవ గోల్ ఏంటిది, వాడు 10 లక్షలు సంపాదించాలి అనే గోల్ తో వాడు వస్తాడు. సో అట్లా గోల్ తో వచ్చినప్పుడు పుష్పని కలుస్తాడు. పుష్ప దగ్గర ఉంటే నేను 10 లక్షలు ఈజీగా సంపాదించుకోవచ్చు అనే దాంతో పుష్పతో కలిసిపోతాడు వాడు. దాని తర్వాత వాళ్ళ అమ్మని చూపిస్తాం, పుష్ప వాళ్ళ మమ్మీని చూపిస్తాం, వాళ్ళ 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 వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం, వాళ్ళ వాళ్ళ ఇంటిని ఎస్టాబ్లిష్ చేస్తాం. వాడికి పుష్పకి అప్పు ఉంటది, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం. పుష్ప క్యారెక్టర్ గిట్ట ఎస్టాబ్లిష్ చేస్తారు ఇక్కడ. లైక్ వాడు ఎవరితో ఊకనే మాట పడడు, ఎవరి దగ్గరికి తీసుకున్నా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు అని చెప్పేసి అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. సో అలా అన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత థీమ్ ని స్టేట్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఈ హోల్ మూవీ యొక్క థీమ్ ఏంటిది అనేది మనం స్టార్టింగ్ నుంచి చెప్తూనే వస్తున్నాం. లైక్ ఇది మొత్తం అంతా ఎర్రచందనం చుట్టే తిరుగుతుంది. ఒక స్మగ్లర్, ఒక చిన్న కూలీగా ఉండేవాడు ఇంత లైక్ ఒక్కొక్క పోలీస్ కి ఒక్కొక్క లక్ష ఇచ్చేలా ఎట్లా ఎదిగింది అనేది స్టార్టింగ్ నుంచి థీమ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాం. సో ఇలా సెటప్ అంతా అయిపోయిన తర్వాత నీకు మెయిన్ క్యారెక్టర్స్ అందరూ వచ్చేసారు. లైక్ హీరో వచ్చేసిండు, హీరోకు ఉండే ఫ్రెండ్ వచ్చేసిండు, వాళ్ళిద్దరు మోటివ్స్ తెలిసినాయి, వాడి ఎకనామికల్ స్టేటస్ తెలిసింది మనకి. ఇప్పుడు మనం ప్లాట్ పాయింట్ లోకి వెళ్తాం. మనం క్యాటలిస్ట్ లోకి వెళ్తాం. సో ఇక్కడ క్యాటలిస్ట్ ఏంటిది అంటే క్యాటలిస్ట్ ఏంటిది, మనోడు పైసలు సంపాదించాలి అంటే పనికి వెళ్ళాలి ఆబ్వియస్లీ. సో వాళ్ళందరూ అక్కడ అడ్డం మీద కూర్చున్నప్పుడు మన హీరో పుష్ప కేశవ అక్కడ కూర్చున్నప్పుడు సమ్ రాండమ్ పీపుల్ వచ్చి 100 రూపాయల పని 1000 రూపాయల పని అని సపరేట్ చేసి మాట్లాడతారు. మన హీరోకి అర్థం కాదు, ఏందని అడుగుతారు. ఏందని అడిగినప్పుడు హిల్ టెల్ అబౌట్ 100 రూపాయల పనులు అంటే కేశవ చెప్తారు 100 రూపాయల పనులు అంటే లీగల్, 1000 రూపాయల పనులు అంటే ఇల్లీగల్ అని చెప్తాడు. సో మనోడికి ఆబ్వియస్లీ ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకాలని లేదు. సో అట్లాంటప్పుడు వాడు ఇల్లీగల్ పనికి వెళ్తాడు. 1000 రూపాయలు వస్తాయి అని చెప్పేసి, ఎక్కువ పైసలు వస్తాయి అని చెప్పి మనోడు ఇల్లీగల్ పనికి వెళ్తాడు. వీడికి వెళ్ళి స్టోరీ అనేది మారుతుంది. స్టోరీ మారినప్పుడు ఇది ప్లాట్ పాయింట్ అనమాట. ఇది మన హీరో లైఫ్ ని వాడు తీసుకునే డెసిజన్స్ వల్ల వాడి లైఫ్ ఎలా మారుతుంది అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ప్లాట్ పాయింట్ తర్వాత డిబేట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనోడు స్మగ్లింగ్ లో దిగిండు, ఎర్రచందనం కొట్టడానికి వెళ్ళిండు. ఎర్రచందనం కొట్టడానికి వెళ్ళిన తర్వాత అక్కడ డిబేట్ స్టార్ట్ అయింది. పోలీసు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మనోడు డెసిజన్ తీసుకునే దాన్ని బట్టి ఉంటది, వాడు దాంట్లో ఉండాలా ఆడికి వెళ్ళి పారిపోవాలా అని. కానీ మనోడు ఉండడానికి డెసిజన్ తీసుకుంటాడు. సో ఉండి పోలీసు వాళ్ళు అందరూ వచ్చినా అటాక్ చేసినా వాడు ఆడికి వెళ్ళి దాన్ని వదిలేవాడు. ఆ లారీని వదిలేయకుండా ఆ లారీని పట్టుకొని నేను ఈ స్మగ్లింగ్ లోనే ఉంటా, నేను ఇక్కడనే ఎదుగుతా అనే స్టేట్ ఆఫ్ మైండ్ తో ఆ లారీని దాచి పెడతాడు. ఆ ఎర్రచంద్రం అంతా ఉన్న లారీని దాచి పెడతాడు. సో ఇది డిబేట్. సో ఇక్కడనే మనోడికి ఆ లారీని దాచిపెట్టేసిన తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. సో ఇప్పుడు వీడు తీసుకున్న డెసిజన్ వల్ల ఈ చిన్న డెసిజన్ వల్ల ఇప్పుడు మనోడు ఈ పుష్ప అనేటోడు హోల్ మూవీకి కట్టుబడి ఉండాలి. వాడు ఇప్పుడు దీనికి బయట పడలేడు. ఇప్పుడు వాడు ఒక స్మగ్లర్, ఒక పోలీస్ కేసులో దొరికిండు. ఈ ఈ దుంగ ఎర్రచందనం అంతా దాచిపెట్టేసిండు కాబట్టి ఆబ్వియస్లీ వాటి ఓనర్స్ గిట్ట సమాధానం చెప్పాలి, వాడు ఇటు పోలీసులకు సమాధానం చెప్పాలి. సో వీడు ఈ సరౌండింగ్స్ లకి వెళ్ళి పారిపోలేడు. వాడు సచ్చినట్టు దాంట్లోనే ఉండాలి, ఇప్పుడు దాంట్లోనే ఏదో ఒకటి చేయాలి. సో అట్లాంటప్పుడు ఈ చూజెస్ నేను ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏం చెప్పకుండా ఓనర్స్ కి చెప్తా నేను అని చెప్పేసి ఈ చూజెస్ పోలీసు వాళ్ళకి ఏం చెప్పాడు. అప్పుడు మన ఓనర్స్ ఇంట్రడ్యూస్ చేస్తావు. ఇక్కడ
స్టోరీ అంతా సినిమా అంతా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూనే వెళ్తాడు. సో మనం ఆబ్వియస్లీ ఇట్లా మధ్య మధ్యలో క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతా ఉంటాయి. సో ఇక్కడ కొండారెడ్డి బ్రదర్స్ అనే వాళ్ళు మనకి ఇంట్రొడ్యూస్ అవుతారు. కొండారెడ్డి సో ఇక్కడ కొండారెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఓనర్స్ ఈ లారీ దాచిపెట్టిన మన పుష్ప లారీ దాచిపెట్టిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొండారెడ్డి బ్రదర్స్. కొండారెడ్డి బ్రదర్స్ అంటే ఇద్దరు కాదు, ముగ్గురు. వాళ్ళు ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేస్తారు. లాస్ట్ వాడు జాలిరెడ్డి, సెకండ్ జక్కారెడ్డి, ఫస్ట్ కొండారెడ్డి. సో వాళ్ళ మోటివ్స్ గిట్ట ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తారు. సింపుల్ గా వాయిస్ ఓవర్ లో ఇంట్రొడ్యూస్ చేసేస్తాడు. జాలిరెడ్డి ఈజ్ ద పర్సన్, ఈజ్ ద స్మార్టెస్ట్ గా ఇన్ ది గ్రూప్, బిజినెస్ అంతా ఆడే చూసుకుంటాడు అనేది వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తారు. కొండారెడ్డి లైక్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, లైక్ పెద్దోడు. వాడు చాలా విలనిస్ట్ టైప్. ఎంత ఈగో పర్సన్ అంటే వాడు అది గెలవడానికి వాడికి అమ్మాయిలంటే పిచ్చి, లేకపోతే బతకలేరు అన్నట్టు ఇంట్రొడ్యూస్ చేస్తారు. జక్కారెడ్డికి ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఏమైనా చేస్తాడు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ముగ్గురు క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు, ఆ వరల్డ్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇక్కడ మనం యాక్ట్ 2 లోకి వెళ్తాం, బ్రేక్ ఇంటూ 2 లోకి వెళ్తాం. ఇక్కడ ఏమైతుంది అంటే ఇప్పుడు మనోడికి ఒక్క నిమిషం ఎక్కడో మిస్ కొట్టినాం మనం. ఓకే, ఈ బ్రేక్ ఇంటూ 2 లోకి వెళ్ళిన తర్వాత ఆ లారీని దాచిపెట్టి ఈ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత సో మనోడికి ఇప్పుడు 2 చాయిసెస్ ఉంటాయి. వీళ్ళ త్రూ వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళ కట్టుబడి ఉండి వీళ్ళకి చూపించి ఓనర్స్ చూపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకొని వెళ్తాడు మనోడు. సో అట్లా వెళ్ళినప్పుడు మన ఏమో మిస్ కొట్టినప్పుడు ఓకే, బ్రేక్ ఇంటూ 2 లోకి వస్తే బ్రేక్ ఇంటూ 2 లో మనోడు తీసుకున్న డెసిజన్స్ కి వాడి లైఫ్ టర్న్ అవుతా ఉంటది. టర్న్ అయినప్పుడు వాడి దగ్గర ఇప్పుడు ఒక ఓనర్స్ దగ్గరకి వెళ్ళి తీసేసుకున్న లారీని దాచిపెడతాడు కాబట్టి వాళ్ళకి ఆడ సమాధానం చెప్పు. అట్లాంటప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడు తీసుకున్న డెసిజన్ ఏంటి, నేను నేను చూపించినందుకు నాకు పైసలు ఇవ్వండి అని అడుగుతాడు. అట్లాంటి ఆ సిచ్యువేషన్ లో మనోడు స్మగ్లింగ్ లో ఎంటర్ అయిపోతాడు మొత్తం. సో దాని తర్వాత బీ స్టోరీ ఏంటిదంటే, ఈ బీ స్టోరీ మనకు కొంచెం ముందే వస్తుంది. బీ స్టోరీ అంటే ఏంటిదంటే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ మన పుష్ప ఒక ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏంటిదంటే వాడి ఇంటి పేరు. బయటికి వాడు లైక్ చాలా రగ్గడ్ గా వరల్డ్ ఏమైపోయినా పర్లేదు ఏదైనా గానీ అన్నట్టు ఉంటాడు కానీ బట్ ఇన్సైడ్ చాలా చాలా వండరబుల్ ఆడు. లైక్ లైక్ చాలా సెన్సిటివ్. ఇంటి పేరు మీద వాడు చాలా సెన్సిటివ్ అనమాట. పోలీస్ స్టేషన్ లో ఒక సీన్ ఉంటది, ఇంటి పేరు అడిగినప్పుడు విల్ బి లైక్ సైలెంట్ అయిపోతాడు, ఏం చెప్పడు, చాలా ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడు మనం వాడికి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాం. అసలు వీడెవడు, అసలు ఈ ఇంటి పేరు ప్రాబ్లం ఏంటి, వీడికి వీళ్ళ డాడ్ ఎవరు, వీళ్ళ అన్నలు ఎవరు, అసలు ఆ అక్రమ సంబంధం ఏంటిది అనేది ఆ బీ స్టోరీలో చూపిస్తాం. సో ఇక్కడ మనకి ఈ బీ స్టోరీ తర్వాత మన హీరోని రూట్ చేయడానికి మనకి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏ స్టోరీ, వాడు ఎదగాలనుకుంటుండు, వాడు కింగ్ అవుదాం అనుకుంటుండు అనేది ఏ స్టోరీ. బీ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ వాడి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. వాడికి ఇప్పుడు వాడి సర్నేమ్ గురించి అందరూ ఏడిపిస్తారు, దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తాడు, దానిలోకి ఎట్లా బయటకు వస్తాడు, దాన్ని ఎట్లా సంపాదిస్తాడు అనేది బీ స్టోరీ. రెండు సైడ్లలో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దీని తర్వాత మనోడు స్మగ్లింగ్ వరల్డ్ లోకి ఎంటర్ అయిపోతాడు. లారీని చూపించిన తర్వాత డైరెక్ట్లీ ఆ కొండారెడ్డి బ్రదర్స్ తో కలిసిపోయి స్మగ్లింగ్ వరల్డ్ లోకి ఎంటర్ అయిపోతాడు. ఒక కొత్త వరల్డ్, ఇప్పుడు వాడు ఇంతకు ముందు చూసిన వరల్డ్ కాకుండా ఇంకో కొత్త వరల్డ్ లోకి ఎంటర్ అయిపోతాడు. కాబట్టి అక్కడ మనం ఫైనల్ గేమ్స్ లోకి ఎంటర్ అవుతాం. ఫన్ గేమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ హీరో ఎక్స్ప్లోరింగ్ న్యూ వరల్డ్. వాడు తీసుకునే యాక్షన్స్, రియాక్షన్స్ అన్ని ఇక్కడనే జరుగుతాయి. సో ఇక్కడ ఏమైతుంది, మనోడు ఒక కొత్త ఐడియా ఇచ్చి ఈ ఎర్రచంద్రం అనేది పోలీసులకు తెలియకుండా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తా ఉంటాడు. సో దీంట్లోనే మనకి లవ్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేస్తాడు. శ్రీవల్లిని పట్టుకొస్తాడు, దీంట్లోనే శ్రీవల్లిని ఎస్టాబ్లిష్ చేస్తాడు. దీంట్లోనే మనోడు ఎర్రచంద్రం ఎట్లా దాటిస్తుండు అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ దీంట్లోనే హీరోయిన్ వాళ్ళ ఫాదర్, రష్మిక వాళ్ళ ఫాదర్ సీక్రెట్ గా పోలీసు వాళ్ళకి దొరికిపోయి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుండవు అన్నట్టు చూపిస్తారు. అండ్ దీంట్లోనే మన మెయిన్ విలన్ యొక్క ఇంట్రొడక్షన్ వస్తుంది. మెయిన్ విలన్ ఎవరు అంటే సునీల్ క్యారెక్టర్ ఇస్ ద మెయిన్ విలన్ ఆఫ్ ది స్టోరీ. ఈ పుష్ప పార్ట్ 1 కి వాడే మెయిన్ విలన్. ఆ ఇంట్రొడక్షన్ ఎట్లా వస్తుంది, వాడు ఒక 1000 టన్నులు పట్టుకొచ్చి కొండారెడ్డికి అప్పచెప్తాడు, ఒక గోడౌన్ లో దాచిపెట్టు, ఒక సేఫ్ జోన్ లో దాచిపెట్టు అని. దాన్ని చూసుకునే బాధ్యత కొండారెడ్డి పుష్పకి ఇస్తాడు. సో ఇక్కడ ఒక ఏమంటారు, పుష్ప అనేటోడు ఇంతసేపు చిన్న చిన్న కన్సైన్మెంట్లు దాటిచ్చేటోడికి
సడన్ గా ఒకటేసారి 1000 టన్నుల ఎర్రచందనం కన్సైన్మెంట్ వస్తది. దాన్ని దాటించాలనే కన్సైన్మెంట్ వచ్చినప్పుడు వాడు పెద్దగా అయిపోతాడు. ఆ టైంలోనే మన రష్మిక వాళ్ళ ఫాదర్ గోడౌన్ యొక్క లొకేషన్ ని పోలీసు వాళ్ళకి ఇచ్చేస్తాడు. సో దాన్ని మనోడు దాటిచ్చేస్తాడు. ఆబ్వియస్లీ సినిమా చూసే ఉంటారు మీరు. సో దాన్ని మనోడు దాటిచ్చేస్తాడు ఫన్ అండ్ గేమ్స్ లో. దానికి రియాక్షన్ గా ఏమైతది, వాడు సెలబ్రిటీ అయిపోతాడు. 1000 కోట్లు ఒకటేసారి దాటిచ్చేసరికి సేఫ్ గా సెలబ్రిటీ అయిపోతాడు. పార్టీకి పిలుస్తారు. మన మంగళం సీను పార్టీ చేపిస్తాడు వాడితో. సో ఆ పార్టీలో మనోడికి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే మంగళం సీను అనేటోడు వీళ్ళందరినీ మోసం చేస్తుండు. ఈ సిండికేట్ మొత్తంని, ఈ గ్యాంగ్ మొత్తంని మోసం చేస్తుండు. ఒక టన్నుకి వీళ్ళకి 20 లక్షలే ఇచ్చి బయట వాడు 1.5-2 కోట్లకు అమ్ముతుండు అనేది హీరోకి తెలుస్తుంది. హీరోకి తెలిసినప్పుడు హీరో ఏం చేస్తాడు, కొండారెడ్డితో మాట్లాడతాడు. కానీ కొండారెడ్డి నెగోషియేట్ చేయడు. లేదు, లైక్ ఐ కాన్ డూ దిస్, మంగళం సీన్ చాలా పవర్ఫుల్, మనం చేయలేం ఇది అన్నట్టు మాట్లాడతాడు. పుష్ప గట్ట సైలెంట్ అయిపోతాడు. దీని తర్వాత పెళ్లి చూపుల సీన్ వస్తుంది. పెళ్లి చూపులు ఈ సీన్ అనేది చాలా క్రూషియల్ అనమాట. ఇట్స్ లైక్ ప్రీ ఇంటర్వెల్ సీన్ లో మళ్ళా మనోడిని హీరోయిన్ కోసం పెళ్లి చూపుల కోసం పోయినప్పుడు వాడికి ఏదైతే దక్కాలని రాసి పెట్టుందో, వాడు ఏదైతే దక్కాలని అనుకుంటాడో అది వేరేడు వచ్చి వాళ్ళ అన్న వచ్చి వాడి స్టెప్ బ్రదర్ వచ్చి వాడి దగ్గరికి లాగేసుకుంటాడు. వీడికి ఇంటి పేరు లేదు, వీడికి ఇచ్చేట్ల పెళ్లి చేస్తారు అనేది అవమానం చేసి వాడి నుంచి లాగేసుకుంటాడు. సో దట్స్ వేర్ అవర్ హీరో, అవర్ పుష్ప రియలైజ్ ఎవడేమన్నా రాని ఏదైనా చేయని నాకు కావాల్సింది నేను తెచ్చుకుంటా, అది ఏదైనా సరే అన్నట్టు డిసైడ్ అవుతాడు. ఆ డిసైడ్ అయినప్పుడు ఇప్పుడు మంగళం సీను ఇలా మోసం చేస్తుండు. సో మోసం చేస్తున్నప్పుడు వీడి కష్టం మీద వచ్చేదాన్ని మోసం చేసి వాడు పైసలు లాగేసుకుంటున్నప్పుడు నేను వాడి దగ్గరికి లాగేసుకోవాలి, నాదంతా తెచ్చుకోవాలి అన్నట్టు మంగళం సీను కాన్ఫరెన్స్ చేయడానికి వెళ్తాడు. సో దట్స్ ద ఇంటర్వెల్ ఆఫ్ ద మూవీ. అది మిడ్ పాయింట్. అక్కడ ఏమైతుందంటే ఒక సాలిడ్ హైని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒక హీరోకి విలన్ కి మధ్యలో కాన్ఫ్రంటేషన్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. ఒక ఫైట్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం. వాడు పోయి సీదా లైక్ నువ్వు టన్నుకి ₹1,00,00,000 ఇవ్వకపోతే నేను వేరే అమ్మేసుకుంటా అన్నట్టు చెప్తాడు. అలా వీళ్ళ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ని మనోడు ఛాలెంజ్ చేస్తాడు. సిండికేట్ లో మెయిన్ పర్సన్ ని మన పుష్ప ఛాలెంజ్ చేస్తాడు. నువ్వు నాకు ₹1,00,00,000 ఇవ్వకపోతే నేను వేరే అమ్మేసుకుంటా అంటాడు. మనోడు ఇయ్యాడు అనగానే సరే నువ్వు ఏమని చేస్తే నేను ఆల్రెడీ అమ్మేస్తా వాడికి అన్నట్టు వాడికి వార్నింగ్ ఇచ్చి పైగానే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ తో ఇంటర్వెల్ పడిపోతుంది. సో ఇక్కడ హీరోకి ఏమైపోయింది అంటే అప్పటి వరకు ఉన్న పుష్ప అప్పటి వరకు ఏం కాన్ఫ్లిక్ట్ లేదు. వాడికి వస్తున్న కన్సైన్మెంట్ ని వాడు మంచిగా పంపిస్తుండు, పైసలు సంపాదిస్తుండు, హీరో అందరి ముంగడ హీరో అవుతుండు. ఆడి వరకు బానే ఉంది. ఎప్పుడైతే వీడికి పోయి ఛాలెంజ్ చేసిండో మంగళం సీనుని, ఆడికి వెళ్ళి ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తిని నువ్వు ఛాలెంజ్ చేస్తే ఆబ్వియస్లీ నీకు దాని రియాక్షన్స్ నీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది తర్వాత. సో దానికి తోడు దాని తర్వాతనే ఈ బ్యాడ్ గైస్ క్లోజింగ్ అనే దాంట్లో మనం ఎంటర్ అవుతాం. సో ఇక్కడ ఏమైతుంది అంటే ఆఫ్టర్ ద మిడ్ పాయింట్, ఆఫ్టర్ ద ఇంటర్వెల్ మనోడు పోయి కన్సైన్మెంట్ ని అదే ఎర్రచందనం ని టన్ను 1,50,00,000 అమ్ముతాడు. 1,50,00,000 అమ్మిన తర్వాత ఇక్కడ ఏమైతుంది అంటే స్టార్టింగ్ లో చెప్పిన కదా, రష్మిక వాళ్ళ ఫాదర్ గోడౌన్ యొక్క ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తాడు, ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని. అది మనోడు దొరికిపోతాడు అనమాట. దొరికిపోయిన తర్వాత వాడిని లైక్ రష్మిక వాళ్ళ ఫాదర్ ని జాలిరెడ్డి క్యాప్చర్ చేసి ఇప్పుడు మీ ఫాదర్ ని నేను వదలాలంటే, వాళ్ళకి మీ ఫాదర్ ని ప్రాణంతో వదిలేయాలంటే యు మస్ట్ కమ్ టు మీ, నువ్వు నాతో పడుకోవాలి అని చెప్తాడు అనమాట. సో ఆ టైంలో లైక్ నీకు ఆల్రెడీ మైండ్ దొబ్బేసి ఉంటది. వాడే అరే హీరోయిన్ ఆఫ్ ద మూవీని వాడేది అట్లా అంటుండు, ఇప్పుడు హీరోయిన్ కదా అయితే ఆబ్వియస్లీ హీరో లాస్టే కదా అనే హీరోయిన్ అట్లా అయిపోతే ఆబ్వియస్లీ హీరో ఎఫెక్ట్ అవుతాడు, హీరో ఎఫెక్ట్ అవుతాడు ఆర్ లైక్ అనే భయం మీకు స్టార్ట్ అయిపోతుంది ఆడ. సో ఆ టైంలో హీరోయిన్ ఏం చేస్తుంది, హీరోయిన్ జాలిరెడ్డి దగ్గరికి వెళ్ళకుండా పుష్ప దగ్గరికి వెళ్తుంది. పుష్ప దగ్గరికి వెళ్ళినప్పుడు పుష్ప దగ్గరికి వెళ్ళి లైక్ లవ్ గురించి చెప్తుంది. అన్ని చెప్పిన తర్వాత ఆడ పోయి జాలిరెడ్డిని కొట్టేసి సాల్వ్ చేసేస్తాడు. వీడికి మనం కాన్ఫ్లిక్ట్ అయిపోయింది అనుకుంటాం, బట్ మేజర్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట మనోడికి. సో ఇప్పుడు జాలిరెడ్డిని కొట్టిండు అంటే జాలిరెడ్డిని పుష్ప కొట్టిండు అని కొండరెడ్డికి గానీ జక్కారెడ్డికి గానీ తెలిస్తే పుష్పని చంపేస్తారు ఆబ్వియస్లీ. వాడి లైఫ్ ని రిస్క్ చేసి ఈ డిసిజన్ తీసుకుండు. అట్లాంటి టైంలో మనోడి దగ్గర అన్ని మెల్లమెల్లగా వాడి లైఫ్ ని స్టేట్ లో పెట్టుకుంటూ వస్తా ఉంటుండు. అటు మంగళం సింగ్ తో గొడవ పెట్టుకుంటూ, ఇటు జాలిరెడ్డితో గొడవ పెట్టుకొని జక్కారెడ్డి కొండరెడ్డితో లైక్ ఎప్పుడేమైతుందో తెలియని సిచ్యువేషన్ లో ఉండు. ఆ దగ్గరికి అన్ని మెల్లమెల్ల కోల్పోతా ఉండేవాడు.
అన్ని కోల్పోయే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వీల్ ఎంటర్ ఇంటూ డార్క్ నైట్ సిచ్యువేషన్. కొండారెడ్డికి జగ్గారెడ్డికి తెలిసిపోతుంది జాలిరెడ్డిని కొట్టింది పుష్పనే అని. తెలిసిపోయినప్పుడు వాడు ఆల్మోస్ట్ డెత్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతాడు. ఏడు వరకు వాడిని ఒక 2 minutes లో చంపేస్తున్నాం అన్న స్టేజ్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా వాడి లైఫ్ లో ఏం లేదు, వాడు చచ్చిపోతాడు, ఏం సాధించే ముందుగా చచ్చిపోతాడు అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత యాక్ట్ 3 లోకి వెళ్తాం మనం. యాక్ట్ 3 లో ఏమైతుంది అంటే బ్రేక్ ఇంటూ త్రీ బీట్ లోకి వెళ్తాం. ఇక్కడ క్యాటలిస్ట్ లో ప్లాట్ ట్విస్ట్ 1 కదా, ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ 2 వస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అంటారు చాలా మంది. సో క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్ ఉందో అంటారు కదా, దిస్ ఈస్ ద క్లైమాక్స్ ట్విస్ట్ అనమాట. సో ఇక్కడ ఏమైతుంది అంటే ఈ కొండారెడ్డి జక్కారెడ్డి పుష్పని చంపుదాం అనుకుంటారు, కానీ పుష్పాన్ని చంపే టైంలో ఈ మంగళం శ్రీని వాళ్ళ బొమ్మరిది మొగలేష్ ఎవరైతే ఉందో వాడు వీళ్ళందరి మీద అటాక్ చేస్తాడు అనమాట. వాడు నార్మల్ గా అందరిని వేసేద్దామని గ్యాంగ్ తో వస్తాడు. సో ఆ గ్యాంగ్ లో వచ్చినప్పుడు ఫస్ట్ కొండారెడ్డిని వేసేస్తాడు. కొండారెడ్డిని వేసేయంగానే ఏమైతుంది అంటే అక్కడ ఒక వార్ జోన్ మూవ్మెంట్ లా క్రియేట్ అయిపోతుంది. అందరూ పారిపోతా ఉంటారు. ఇక్కడ ప్రైమర్లీ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు పుష్పం చంపడం మెయిన్ రీజన్ కాదు, ఇక్కడ అక్కడ నుంచి తప్పించుకోవాలి. ఆడికి వెళ్ళిపోవడం మెయిన్ రీజన్ జక్కారెడ్డికి. సో అట్లాంటప్పుడు పుష్ప ఆడికి పారిపోయినప్పుడు ఈ వెనకలికి వెళ్ళి సమ్ ఆఫ్ ది పీపుల్ వస్తారు, ఫైట్ అవుతుంది. సో ఆడికి ఫైట్ అంతా అయిపోయిన తర్వాత మనోడు ఇడికెళ్ళి దశలు అంటే ఇప్పుడు లోలో పడిపోయాడు కదా, ఒకటేసారి వాడు ఫైట్ బ్యాక్ చేసి మెల్లగా లేస్తాడు. మెల్లగా లేచి అందరిని కాపాడేసి జక్కారెడ్డిని కాపాడి ఈ ఎవరైతే మొగిలేసాడు ఉందో వాడిని పట్టుకుంటాడు. వాడిని చంపితే సిమ్ అయిపోయింది ఆడికి. వాడిని చంపితే మంగళం సినిమాల బొమ్మని చంపేస్తే ఆడికి వాడి లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్. జక్కారెడ్డి చెప్తా ఉంటాడు చంపొద్దని, మన కేశవ చెప్తా ఉంటాడు చంపొద్దని, అయినా సరే మనం వినకుండా మంగళం సిని ఫోన్ లో ఉన్నప్పుడే చంపేస్తాడు. చంపేసిన తర్వాత సో ఇది ఫినాలే ఏమైతుంది అంటే, ఫినాలీలో మనోడు చాలా లో చూసిండు, చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిండు, చనిపోయే స్టేజ్ నుంచి ఫైట్ బ్యాక్ చేసిన తర్వాత మన ప్రైమర్ గోల్ ఏంది మనోడిది, ఈ మొత్తం సిండికేట్ కి మొత్తం ఈ ఎర్రచంద్రం అనే దానికి కింగ్ అవ్వాలి. ఇటు సైడ్ కి వెళ్ళి కొండారెడ్డి వాళ్ళ సైడ్ కి వెళ్ళి ఒక లాస్ ఉంది, కొండారెడ్డి చనిపోయిండు. ఈ మంగళం శ్రీని సైడ్ కి వెళ్ళి ఒక లాస్ ఉంది, మొగలేష్ చనిపోయిండు, వాళ్ళ బొమ్మది చనిపోయిండు. ఇక్కడికి వెళ్ళి ఈ 2 గ్రూప్స్ లకి వెళ్ళి వీళ్ళు ఎంచుకున్న హెడ్ ఎవరైతే ఎవరు ఎమ్మెల్యే మన రామ రమేష్, వాడు మధ్యవర్తిగా వస్తాడనమాట. అసలు ఏమైంది, ఎందుకు కొట్టవస్తుంది మీరు అని చెప్పేసి వచ్చినప్పుడు పుష్ప ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. మనల్ని మంగళం సిని మోసం చేస్తున్నానా, తన్ను బయట కోటిన్నరకు అమ్మేసి మనకి టన్నుకి 10 లక్షలు ఇస్తుండు, నన్ను నమ్మండి, నన్ను సిండికేట్ కి పరిచయం చేయండి, ఎవరు చూడనంత డబ్బు తీసుకొస్తా, ఈ ఎక్కడ లేని ఎర్రచందనం మొత్తం ప్రపంచంలో లేని ఎర్రచందనం ఓన్లీ మన అడవుల్లోనే పెరుగుతుంది. సో దీన్ని మనం ప్రాపర్ గా చేయగలిగితే మనం చెప్పిందే రేటు 1 అయినా 1.5 2 కోట్లు 3 కోట్లు ఎంత చెప్తే అంత ఉంటారు అని చెప్పేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మనోడు ట్రైన్ ఎక్కుతాడు. మనోడు హీ విల్ బి ద కింగ్ ఆఫ్ ది సిండికేట్, ప్రెసిడెంట్ ఆఫ్ ది సిండికేట్. వాళ్ళ చెప్పిందే నడుస్తుంది, డబ్బు అంతా తీసుకొస్తాడు, కరెక్ట్ గా అమ్ముతాడు. ఆడికి వెళ్ళి మనోడు కింగ్ అవుతాడు. కింగ్ అయిపోయి అంత శాసిస్తా ఉంటాడు అనమాట. దిస్ ఇస్ ద రైజ్ ఆఫ్ ద పుష్ప. దీనికి ఫైనల్ ఇమేజ్ ఏం చేసింది అంటే, మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఫ్రాంచైజ్ మూవీ కాబట్టి, ఇందాక మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు ఫ్రాంచైజ్ మూవీ కాబట్టి పార్ట్ 1 ని ఎండ్ చేసేటప్పుడు నువ్వు పార్ట్ 2 కి బ్రేకింగ్ పాయింట్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే పార్ట్ 2 కి ఒక ఇంట్రో ఇవ్వాలన్నమాట. ఇంట్రో ఇవ్వాలి కాబట్టి పుష్ప మూవీని సుకుమార్ ఆడికే ఎండ్ చేయకుండా పార్ట్ 2 క్యారెక్టర్ ని అదే ఫాద్ షెకావత్ ని పట్టుకొచ్చి వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ పెట్టి దాన్ని పార్ట్ 2 కి ఇంటర్లో ఇచ్చిండు. కానీ ఇది ఒక ఇండివిజువల్ మూవీ లాగా చూసుకుంటే, పుష్ప మూవీ అనేది ఒక ఇండివిజువల్ మూవీ లాగా చూసుకుంటే, దీని ఫైనల్ ఇమేజ్ వచ్చేసి మనోడు ఏడికల్ స్టార్ట్ చేసిండు స్టార్టింగ్ లో, లాస్ట్ కి ఆడికి వచ్చిండు. అంటే ఆ స్టేజ్ కి స్టార్టింగ్ లో ₹1,00,000 ఒక్కొక్కరికి పోలీసులకు లంచం ఇచ్చిండు. ఇప్పుడు అదే స్టేజ్ కి వచ్చిండు. ఇప్పుడు ఎవరైనా పట్టుకుంటే వాడు ₹1,00,000 ఈజీగా ఇచ్చేస్తాడు. లంచం ఇచ్చేసి తప్పించుకోగలడు. ఒక ఇండివిజువల్ పార్ట్ లాగా చూసుకుంటే ఫైనల్ ఇమేజ్ వచ్చేసి అదే అవుతుంది అనమాట. మనోడు ఏడిగా స్టార్ట్ చేసిండో మూవీ ఆడికే ఎండ్ చేసిండు. సో ఇది ఫ్రాంచైజ్ కాబట్టి పార్ట్ 2 స్టోరీ ఇవ్వాలి కాబట్టి పార్ట్ 2 స్టోరీ పట్టుకొచ్చి అది ఇచ్చిండు అంతే. సో ఇది 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 లైక్ సేవ్ ద క్యాట్, మన బ్లేక్ స్నైడర్ యొక్క సేవ్ ద క్యాట్ బీట్ షీట్ అనమాట. సో మనం దీంట్లో మనం పుష్ప మూవీ అనే కాదు, మేజర్ మూవీస్ మనం ఇంక్లూడ్ చేయొచ్చు. మనం దీంట్లో మోస్ట్ ఆఫ్ ది మూవీస్ 99% మూవీస్ దీంట్లో ఇంక్లూడ్ చేసి రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చర్ ఇలా ఉంటది, ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి చేయడానికి. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, దిస్ ఇస్ ద ప్రాపర్ స్ట్రక్చర్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సేవ్ ద క్యాట్ బుక్ అనమాట. సో స్టార్టింగ్ లాగ్ లైన్ నుంచి స్టోరీ యొక్క స్ట్రక్చర్ వరకు ఎలా నీట్ గా రాసుకుంటూ రూల్స్ పెట్టుకొని చేసుకుంటూ రావాలి అనేది
సేవ్ ద క్యాట్ బుక్ అనమాట. నీకు రూల్స్ ఎందుకు తెలవాలి అంటే మేజర్ మేజర్ నీకు నాకు రూల్స్ ఎందుకురా? నేను ఈ రూల్స్ తగ్గట్టే వేయాలా సినిమా, ఈ రూల్స్ తగ్గట్టే రాయాలా అంటే లేదు, అవసరం లేదు. నీకు నచ్చినట్టు నువ్వు రాయొచ్చు. బట్ నీకు నచ్చిన రూల్‌ని నువ్వు బ్రేక్ జేయొచ్చు. బట్ నువ్వు రూల్‌ని ఎప్పుడు బ్రేక్ చేయగలుగుతావు? నీకు ఆ రూల్ తెలిసినప్పుడే నువ్వు ఆ రూల్‌ని బ్రేక్ చేయగలుగుతావు. సో, ఇట్స్ అబౌట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు నో ద రూల్ బిఫోర్ యూ ఆర్ బ్రేకింగ్ ఇట్. సో, నువ్వు రూల్స్ తెలుసుకొని దాన్ని బ్రేక్ జేస్తావా? దానికి కట్టుబడి రాస్తావా? అనేది నీ ఇష్టం. ఇండివిడ్యువల్ చాయిస్. అది రైటర్ అయినా, డైరెక్టర్ అయినా.